अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణ వరకు మనం చూశాము. ఈరోజు 5వ బ్రాహ్మణం చెప్పుకోవాలి. ఈ 4వ బ్రాహ్మణంలో ఉషస్థి చాక్రాయన అడిగిన ప్రశ్నకు యాజ్ఞవల్క్య మహర్షి అనేక విధాలుగా సమాధానం చెప్పారు. అందులో యాజ్ఞవల్క్య ప్రశ్న అంతిమంగా అడిగినప్పుడు అంతిమ ప్రశ్నగా ఉషస్థి చక్ర అయినప్పుడు ఏమడిగారంటే, ఇక్కడ అందరి లోపల ఉన్నటువంటిది ఆత్మ అంటున్నావు కదా, ఏ యాజ్ఞవల్క్య, అందరి లోపల ఉన్నటువంటి ఆత్మ ఎక్కడ ఉంది అది చూపించు. అందరిలో ఆత్మ, నీలో ఉండే ఆత్మ అందరిలో ఉంది అంటున్నావు మాటి మాటికి, అది చెప్తున్నావు, మాటను తిప్పి తిప్పి చెప్పేస్తున్నావు. అందరిలో ఉండే ఆత్మ నాలో ఉంది, నాలో ఉండే ఆత్మ అందరిలో ఉంది అంటున్నా. ఆత్మని ఎక్కడ ఉంటుంది అది చూపించు అని మళ్ళీ అడిగినప్పుడు దానికి సమాధానంగా యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పారంటే, ఆ ఆత్మ అనేది స్వయం చూస్తున్నది. ఆత్మను ఎలా చూడగలుగుతావు? అలాగే ఆత్మ స్వయం వింటున్నది, నువ్వు ఎలా వినగలుగుతావు? అలాగే ఆత్మ అనేది స్వయం మననం చేస్తున్నది, నువ్వు దాన్ని ఎలా మననం చేయగలుగుతావు? అదే స్వయం మననం చేస్తున్నది, ఎలా మననం చేయగలుగుతావు? అలాగే ఆత్మ అన్ని విషయాన్ని తెలుసుకుంటున్నది, విజ్ఞానం పొందుతున్నది, నువ్వు ఎలా పొందగలుగుతావు? అన్ని రకాలుగా ఎలా పొందగలుగుతావు? అదే పొందుతున్నది. కాబట్టి నీలో ఉండే ఈ ఆత్మనే అందరిలో ఉండే ఆత్మ. కాబట్టి నువ్వు అడుగుతున్నావు ఆత్మను చూపించు అంటే, ఆత్మ ఎక్కడ ఉంది అని అడుగుతున్నావు కదా. ఇంతకన్నా ఎక్కువగా ప్రస్తావించలేము. అందరిలో ఉండే ఆత్మనే, నీలో ఉండే ఆత్మ రెండు ఒకటే. కాబట్టి అందరిలో ఉండేది ఆత్మ, అది స్వయంగా మాట్లాడుతున్నది, చూస్తున్నది, వింటున్నది, మనం చేస్తున్నది, అన్ని క్రియాకలాపాలు చేస్తున్నది ఆత్మతత్వమే. ఇంతకన్నా ఉపదేశం అడిగామంటే అది నీకు కష్టమే అవుతుంది. అతో అన్యత్ అర్థం, ఇంతకన్నా ఎక్కువ చెప్పేది కష్టమవుతుంది, నీకు సులభంగా ఉండదు. కాబట్టి ఈ రకంగా చెప్పేసరికి ఉషస్థి చాక్రాయన కూడా మౌనంగా కూర్చున్నాడు. ఎందుకంటే నేను ఆత్మ చూపించు నువ్వు మాట అంటున్నావు కదా, ఆ మాట ఎక్కడి నుంచి చెప్తున్నావు? నువ్వు ఆ మాట అంటూ చూపించమని చెప్పి వాకులో ఉచ్చరిస్తున్నావో అక్కడే ఆత్మతత్వమే ఆ రకం చెప్తుంది. నువ్వేదైనా వస్తువులు సమస్త బ్రహ్మాన్ని చూస్తున్నావు అంటే, పదార్థాలను మూర్తి స్వరూపాలు చూస్తున్నావు అంటే, అక్కడ చూసేది ఆత్మనే చూస్తుంది. ఆత్మ చూడగలుగుతుంది. సో ఆత్మనే చూస్తుంది. మనం చేసేది కూడా ఆత్మతో చేస్తున్నాం అట. ఆత్మీయ భావంతో యుక్తమైన ఈ శరీరం అంతా గౌణమైనది, అప్రధానమైనది. ముఖ్యమైనది ఆత్మ లేకపోతే ఈ శరీరం ఉంటూ కూడా ఇక్కడ ఏం పని చేయదు అనమాట. అంటే ఆత్మతత్వంతో అన్ని క్రియాకలాపాలు చేస్తున్నావు. మళ్ళీ ఆత్మను చూపించాడు, ఏం చూపిస్తాడు? నువ్వు మాట్లాడే మాట ఆత్మలో తత్వంలో ఉంది, నువ్వు వినే ప్రతి మాట ఆత్మతో యుక్తమై చేస్తున్నావు. ఆత్మను చూడడానికి ఇంకే ఆత్మ అవసరం లేదు. దాన్ని ఎలా చూడగలుగుతావు? అదే స్వయం చూస్తున్నది, స్వయం వింటున్నది, స్వయంగా మననం చేస్తున్నది, స్వయంగా అన్ని రకాల విషయాలు తెలుసుకుంటున్నది. కానీ దాన్ని తెలుసుకోవడానికి ఇంకేం లేదు. కాబట్టి నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? కాబట్టి బ్రాహ్మణ్, దీనికన్నా ఎక్కువ అడిగావంటేనా
దానికి కష్టం అవుతుంది కానీ సులభంగా ఉండదు. కాబట్టి ఈ విషయంలో చూడటానికి మనకు చెప్పడానికి ఇదిగా ఉన్న ఒక సారాంశం దీంట్లో గాంభీర్యమైన రహస్యం దాగి ఉందండి. అలాగే మనం ప్రత్యేక క్రియాకలాపాలు చేస్తున్నామంటే మనకు ఆత్మీయ భావన అక్కడ ఉంటూ మనం చూడలేకున్నాం. అక్కడ ఉంటూ కూడా చూడలేకున్నాం. ఒక్కోసారి మనం ఒక మాల ఉంటుంది. మాలలో మధ్యలో ఒక దారం ఉంటుందా? ఒక మాలలో మధ్యలో దారం ఉంటే చుట్టూ పువ్వులు ఉంటాయన్నమాట. ఓకేనా? అంటే అది దగ్గర ఉంటూ కూడా దాని యొక్క స్వరూపం అంతరంగా దాని స్వరూపం చూడలేం. చూడకు పై కనిపిస్తుంది కానీ లోపల తత్వం కనిపించదన్నమాట. అలాగే పరమాత్మ మన చుట్టే ఉన్న అన్ని దాని సహాయం చేసి ఇప్పుడు ఆ మాలలో ఉన్నటువంటి ఆ దారంలో ఉన్నటువంటి పువ్వులు కావచ్చు, పూసలు కావచ్చు, ఏమైనా కావచ్చు, దేని మీద ఆధారపడి ఉన్నాయి? అన్ని కూడా ఆ దారం మీద ఆధారపడి ఉన్నాయి. దారం లేకపోతే ఇవన్నీ ఏం లేవు. అలాగే ఆత్మతత్వం మీదే మన 10 ఇంద్రియాలతో మనం పనిచేస్తున్నాం. ఆత్మతత్వం లేకపోతే ఇంద్రియాలు ఏం పని చేయమంట. అంటే దాని మీద డిపెండ్ ఏమని చేస్తున్నామట. అన్నిటికీ ఆధారం ఆత్మే. ఆత్మ లేకపోతే ఏం చేయదు. అన్ని ప్రత్యేక క్రియాకలాపాలు ఆత్మను చేస్తున్నామట. బట్ అంతా ఆత్మ చేస్తుంది. ఆత్మ కంటే భిన్నం కంటే ఏది లేదు. కాబట్టి ఆత్మీయ భావంతో మనం చూసినట్లయితే ప్రత్యేక క్రియాకలాపాల్లో మనకు ఆత్మీయ భావనానుభూతి యొక్క మనకు ఆ ఆత్మీయ భావనం యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. కాబట్టి నీలో ఉండే ఆత్మ అందులో కూడా ఉంది. కాబట్టి అతని ఆత్మత్వం తెలుసుకోవడానికి ప్రయత్నించి అన్నిటిగా యాజ్ఞవల్క్య మహర్షి ఆత్మీయ తత్వాన్ని ఈ రకంగా ఉపదేశించాడు అనమాట. దానికి అతను కూడా మౌనంగా కూర్చున్నాడు అనమాట. ఫస్ట్ ఇది విషయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులోనే ఈ తృతీయ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం చూడండి. 5వ బ్రాహ్మణుడు కోహల బ్రాహ్మణుడు. ఏ బ్రాహ్మణుడు అండి? కోహల బ్రాహ్మణుడు. అక్కడేమో ఉషస్థ చాక్రైన బ్రాహ్మణుడు ఋషి అతను. ఆయన అడిగడం ప్రశ్నించాడు మధ్యలో లేచి. ఇప్పుడు కోహల బ్రాహ్మణుడు లేచి అడుగుతున్నాడు మధ్యలో. అది చూడండి 5వ బ్రాహ్మణము 3వ అధ్యాయంలోనే మంత్రం చూడండి. అతః ఏనం కోహలః. ఈ కోహలు ఎవరంట? కౌశీతకేయ. కుషితుని యొక్క పుత్రుడు కౌశీతకుడు, కోహలు అనమాట. కుషీతకుని యొక్క కుమారుడు కోహలుడు అనమాట. అందుకే కోహల కౌశీతకేయ పప్రచ్చ అడిగాడు అనమాట. ఎవడిగాడు? పప్రచ్చ యాజ్ఞవల్క్య ఇది హే యాజ్ఞవల్క్య అని చెప్పి ఆడ మొదలు పెట్టాడు అనమాట. ఏంటి? ఆ ఉవాచ సంబోధించి చెప్తున్నాడు, అడుగుతున్నాడు. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః తం మే వ్యాచక్ష్వ ఇత్యేష తే ఆత్మ సర్వాంతరః. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడనమాట. ముందు ఉషస్థి చాక్రం ఏ ప్రశ్న అడిగారో అదే ప్రశ్న ఇక్కడ కూడా ఇదే ప్రశ్న మళ్ళీ రిపీట్ చేశామన్నమాట. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. సాక్షాత్ అంటే డైరెక్ట్ గా బ్రహ్మ, అది పరోక్షంగా కాకుండా ప్రత్యక్ష బ్రహ్మను ఏదైతే ఆత్మ అంటున్నావో, యా ఆత్మ సర్వాంతర, ఆత్మ అందరిలో ఉంది, నీలో ఉంది, అందులో ఆత్మ ఉందంటావు కదా. తమ్ ఆత్మానం మే వ్యాచక్ష్వ అయితే, అదే ఆత్మతత్వం గురించి మళ్ళీ మాకు వ్యాఖ్యానించు, మళ్ళీ ఉపదేశించు. ఆ విషయాన్ని అందరిలో ఉండే ఆత్మ అంటున్నావు కదా, నాలో ఉండే ఆత్మ అంటావు కదా, ఆత్మని డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూపించు. ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మను మాకు సాక్షాత్ బ్రహ్మని చూపించు, సాక్షాత్ పరమాత్మని చూపించు. ఆత్మ సర్వాంతర అని ఏదో చెప్తున్న మాట మనకి ఆత్మ అందరిలో ఉంది, అందరిలో వ్యాపించి ఉంది అంటారు కదా, ఆత్మతత్వాన్ని డైరెక్ట్ గా సాక్షాత్ చూపించు అని చెప్పి మళ్ళీ అదే విషయంలో ప్రస్తావించు అని చెప్పి మళ్ళా కోహల బ్రాహ్మణుడు అదే విధంగా ప్రశ్నించాడట. కథము యాజ్ఞవల్క్య సర్వాంతర, ఏ రకంగా అందరిలో ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు. కథము యాజ్ఞవల్క్య సర్వాంతర, అందరిలో ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు. ఎందుకంటే యో అష్నాయ పిపాసే శోకం మోహం జరాం మృత్యుం అత్యేతి ఏతం వై తం ఆత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. యా హి ఏవ పుత్రేషణ సా విత్తేషణ, యా విత్తేషణ సా లోకేషణ, ఉభే హి ఏతే ఏషణే ఏవ భవతః. తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. బాల్యం పాండిత్యం చ నిర్విద్య అథ మునిః అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణః స బ్రాహ్మణః కేన స్యాత్ ఏన స్యాత్ తేన
తేన దృశ ఏవ అథో అన్యత్ అర్థం య ఏవం వేద ఏవ అథో అన్యత్ అర్థం తతో హ కోహలః కౌశీతకేయ ఉపరరామ. కోహలుడు అదే ప్రశ్న అడిగాడు. యాజ్ఞవల్క్య, మనకు సాక్షాత్ బ్రహ్మ, అపరోక్ష బ్రహ్మ కాకుండా ఆ ప్రత్యక్ష బ్రహ్మను సర్వాంతర అందరిలో ఉండే ఆత్మ అంటున్నావు కదా, దాని గురించి మళ్ళీ విశ్లేషించు, మళ్ళీ ప్రస్తావించు. తే ఆత్మ సర్వాంతర అని చెప్పావు కదా, కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరానికి, యాజ్ఞవల్క్య ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఆ విషయాన్ని మాకు ప్రస్తావించు. ఎందుకంటే అని చెప్పి, యో అష్నయా పిపాసి, మేము ఆకలితో ఉన్నాము, దాహంతో ఉన్నాము, శోకంతో ఉన్నాము, మోహంతో ఉన్నాము, జరా మృత్యుతో యుక్తమై ఉన్నాం. ఇప్పుడు మనలో ఉండే ఆత్మ అన్ని వెంటనే దాటుకుని ఉందా? ఇప్పుడు మేమంతను నీలో ఉండే ఆత్మ అంటున్నావు, అమరమైన నిత్యమైనది, శాశ్వతమైన అని చెప్పుకుంటూ వచ్చావు. కానీ మేము ఇక్కడ శోకంతో, ఆకలితో, దాహంతో, శోకంతో, మోహంతో, జరామృత్యుం ఇది జరామృత్యుం అత్యేతి, వాటిని దాటుకుని ఉందా ఈ ఆత్మ? వాటితో యుక్తమై ఉందా లేదా దాటుకుని ఉందా? తమ ఆత్మానం విదిత్వ, అందుకే అటువంటి ఆత్మను తెలుసుకొని అప్పుడు మృత్యుతో అత్యేతి అంటే వీటన్ని దాటుకుంది. ఆకలి దప్పికలతో ఉన్న ఆత్మ దాన్ని దాటుకొని, అంటే ఆకలి లేకుండా, దప్పికలు ఇవన్నీ ఏమి లేకుండా, శోకము, మోహము, జరా మృత్యు ఇవన్నీ లేకుండా అత్యేతి, వాటిని వాటికంటే భిన్నంగా, వాటికి పరంగా ఉందన్నమాట. అందుకే ఏతం వై తమ్ ఆత్మ, ఇటువంటి ఆత్మను, అంటే శోకరహితం, దుఃఖరహితమైనటువంటి, మోహరహితమైనటువంటి ఆత్మ, తమ ఆత్మను విదిత్వ తెలుసుకొని, బ్రాహ్మణులంతా కూడా పుత్రేశనాయాశ్చ విత్తేశనాయాశ్చ లోకేశనాయాశ్చ యుత్థాయ, వాటి నుంచి దూరం వెళ్ళిపోతా అంటే అతనిలో ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటుందో, ఆత్మానుభూతి కలుగుతుందో, అతనికి ఏమవుతుందంట, ఉండదు, విత్తేషణ ఉండదు, విత్తేషణ కూడా ఉండదు. పుత్తేషణ సంతాన ప్రాప్తిగా కోరిక, కామన ఉండదు అనమాట. విత్తేషణ ధనం మీద, డబ్బు మీద ఆసక్తి ఉండదు, ఐశ్వర్యం మీద ఆసక్తి ఉండదు అనమాట. లోకేషణ మాన్ సన్మానం, కీర్తి, ప్రతిష్ట మీద కూడా లేశ మాత్రం కూడా ఆసక్తి ఉండదు. వాటిని దాటుకుని వెళ్ళగలుగుతారు అనమాట. అంటే ఎవరికైనా ఈ కామనలను మనం దూరం చేసుకుని చాలా కష్టం అండి. ఎవరికైనా అవస్థను బట్టి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కాలానుగుణంగా ఒక్కొక్క యేషణ మనసులో పుడుతూ ఉంటుంది అన్నమాట. యువావస్థలో ఉన్నప్పుడు కామవాసన ఉంటుంది, ప్రౌఢావస్థలో ఉన్నప్పుడు డబ్బు మీద కోరిక, కామన ఉంటుంది, విత్తేషణ ఉంటుంది. అలాగే ఆ మూడవ అవస్థలో ఏదైతే ఉందో ప్రౌఢావస్థ, అంటే మనకు 50 దాటిన తర్వాత, గృహస్థ జీవనం కూడా అనుభవించిన తర్వాత అంతిమ అవస్థ ఏముంటుంది, లోకేషణ ఉంటుంది. మాన సన్మాన, కోరిక, కీర్తి, ప్రతిష్టలు ఉండాలని చెప్పి, పేరు సంపాదించాలని చెప్పి లోకేషణ ఉంటుందన్నమాట. ఆ లోకేషణలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ 3 యేషణల్లో అవస్థను బట్టి మారుతూ ఉంటాయన్నమాట. బాల్యావస్థలో, ప్రౌఢావస్థలో, వృద్ధావస్థలో. కాబట్టి ఈ 3 యేషణలు అనాది వాసన సంస్కారం నుంచి మనకు వ్యాపించి ఉన్నాయి కాబట్టి, అంతటా ఓతపోతమై ఉన్నాయి కాబట్టి వీటిని దాటుకొని చాలా కష్టం. కానీ వీటిని దాటుకోవాలి అంటే ఏం చేయాలి, తమ ఆత్మానం విదిత్వ, ఎప్పుడు ఆత్మను దర్శించుకుంటాం, ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటామో అప్పుడే మనలో నుంచి పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ తొలగిపోతాయి. అప్పుడు సహజంగా తొలగిపోతాయి. ఇప్పుడు మన బలవంతం, నాకు డబ్బు మీద కోరిక చేయండి, నాకు పుత్ర సంతానం, నాకు ఎటువంటి కోరిక చేయండి అంటూ ఉంటాం. నాకు లోకేషణ ఎటువంటి లేదు, కానీ లోపల సూక్ష్మంగా ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఒక దాన పుణ్యకరం చేసినామంటే లోకేష్ అంటే లోపల మనం సంతోషపడుతుంటామంట. నేను ఇంత చేస్తే నాకు పేరు వస్తుంది. అట్లా మనం లేకపోయినా ఆ కామనతో పనిచేస్తుంటామంట. 10 మంది నేను చేయాలి, ఇచ్చుడు వీళ్ళు చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నా అని చెప్పి ఏదో ఒక వేషణాన్ని ఉంటుందన్నమాట. కానీ మనం అటువంటి లోకేషణతో యుక్తం కాకుండా నిష్కామ కర్మలు చేస్తూ, అంటే లేశ మాత్రం కూడా మన శ్రేయస్సు తీసుకోండి, లేశ మాత్రం కూడా ఆకాంక్ష లేకుండా తటస్థ భావం, సమవస్థ భావంతో మనం అలాంటి ఇవ్వడం అనేది, చేయడం అనేది చేయాలి. అటువంటి స్థితిలో నీకు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కాబట్టి అది వైరాగ్యం సహజంగా కాదు. ఈ వైరాగ్యం ఉత్పన్నం కావాలంటే మనకు ఆ ఆత్మను తెలుసుకున్నప్పుడు, ఆత్మను దర్శించుకున్నప్పుడే మనకి ఈ 3 యేషణలు, పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ అనేది మనం వాటిని దాటుకోగలుగుతాము. అప్పుడు ఇంకా ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా ఏదైనా ఆకాంక్ష ఉండదు. సామాన్యంగా భిక్షాసనం చేసి అని చెప్పాడు, భిక్షాచర్యం చరంతి. అందుకే ఎటువంటి కావాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి లేదు. ఆయన భిక్షాటం చేసుకుని ఒక జీవించడం కోసం బతకాలి కాబట్టి ఎక్కడో వచ్చే భిక్షాచర్యం చేసి జీవనం నిర్వహిస్తూ ఉంటామంట. ఒకప్పుడు అన్నం తినేసి నిరంతరంగా బ్రహ్మంలో లీనమై ఉంటాడు. అందుకే అటు వైరాగ్యం వచ్చేసింది. భిక్షాచర్యం చరంతి, భిక్షాచర్యం చేస్తూ ఉంటాడు. తిరిగి
ఇంకా అక్కడ ఇది కావాలి ఏముండదు. రేపటి గురించి ఆలోచించడం, ఏ రోజుకి ఆ రోజు వర్తమానంలో జీవిస్తూ ఉంటాడనమాట. అందుకే భిక్షాచర్యం చరంతి అని ఈ రకంగా పరమ వైరాగ్యం అతనిలో కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటామో, ఆత్మను అనుభూతి పొందుతామో, ఇంకప్పుడు సహజంగా ఇవన్నీ కూడా ఏషణలు తొలగిపోతాయి. అందుకే ఇక్కడ ఇలా చెప్పిన తర్వాత ఇంకా ఈ విషయంలో కొంచెం చెప్తున్నాడు. యా ఏవ పుత్రేష్ణ సా విత్తేష. ఎక్కడైతే పుత్రేష్ణ ఉంటుందో అక్కడ విత్తేషణ కూడా ఉంటుందట. పుత్రికి కామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విత్తేషణ కూడా ఉంటుంది. అలాగే యా విత్తేషణ సా లౌకేషణ. ఇక విత్తేషణ ఉంటుంది, అక్కడ లోకేషణ కూడా ఉంటుంది. చూడండి, ఒకదాని డిపెండ్ అయి ఉన్నాడు. పుత్రేషణ ఉందంటే అక్కడ విత్తేషణ ఉంది, లోకేషణ కూడా ఉంది అన్నమాట. కొంతమందికి వినిపించట్లేదే? ఇది వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ మనకు ఎక్కడ పుత్రేషణ ఉంటుందో అక్కడ విత్తేషణ ఉంటుంది, ఎక్కడ విత్తేషణ ఉంటుందో అక్కడ లోకేషణ ఉంటుంది అంట. అందుకే యా విత్తేషణ సా లోకేషణ ఉభే హి ఏతే ఏషిని. రెండు వేషణల్లో ఉభే హి ఏతే ఏషినే ఏవ భవతః అంటే ఈ రెండు వేషణాల్లో ఉంటాయన్నమాట. అంటే వీటిని జోడగా ఉన్నాయన్నమాట, కలిసి ఉన్నాయన్నమాట. పుత్రేషణ విత్తేషణ ఒక జోడ అయితే విత్తేషణ లోకేషణ ఒక జోడ అనమాట. ఏతే ఉభే ఏషనే ఏవ భవతః తస్మాత్ బ్రాహ్మణ. ఈ ఏషణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఆత్మను దర్శించుకుంటా అప్పుడు మాత్రం తొలగిపోతాయండి. చాలా మందికి ఏ విషయం చెప్తున్నా అంటే, పుత్రేషణ కొంతమందికి ఒక ప్రాథమిక అవస్థలు యువావస్థలు ఉంటాయి కాబట్టి అక్కడ పుత్రేషణది మనకు ఉంటుంది. మిగతా విత్తేషణ లోకేషణ ఉండదు అన్నమాట. కొంతకాలం తర్వాత విత్తేషణ మాత్రమే ఉంటుంది. డబ్బు మీద కొద్దిగా ఆకాంక్ష పెరుగుతుందన్నమాట. అది దాటుకు వెళ్ళిన తర్వాత డబ్బులు కూడా సంపాదించాడు, బాగా చేసిన తర్వాత లోకేషణ గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. కానీ లోకేషణ ఉన్నటువంటి వ్యక్తికి ఈ మిగిలిన రెండు వేషణాలు కూడా ఉంటాయండి. లోకేషణ ఎవరికైతే ఉంటుందో, మానకామన ఉంటుందో, అది పుత్రేషణ కూడా ఉంటుంది, విత్తేషణ కూడా ఉంటుంది అన్నమాట. అంటే లోకేషణతో పాటు ఇవి కూడా ఉంటాయి. అంటే ఏ ఒక్క ఏషణ ఉన్న కూడా మనకు అవి వెంటాడుతాయి అన్నమాట. అంటే మిగతా అన్ని కూడా అంటే మిగతా అన్ని కూడా మనకు ప్రవేశిస్తాయి. అంటే అవకాశం ఉంటుందన్నమాట. మనకు విత్తేషణ ఉన్నా, లోకేషణ ఉన్నా అన్ని అవకాశం. చాలా మంది కొంత విత్త మీద డబ్బు, ఈ రోజు ప్రపంచం డబ్బు మీద పరిగెడుతూ ఉందన్నమాట. అంటే మిగతా ఏషణ మీద లోకేషణ అంతా లేదు కానీ పుత్రేషణ లేదని చెప్పి అంటుంటాం. కానీ ఎవరికైతే విత్తేషణ ఉందో, విత్తేషణ పరిగెడుతున్నా అతని లోకేషణ కూడా ఉంటుంది. కానీ అది గౌణంగా ఉంటుంది. ముందు డబ్బు కావాలి, డబ్బు వచ్చిన ఆటోమేటిక్గా లోకేషణ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఆ డబ్బు ఐశ్వర్యం ఉన్నప్పుడు వ్యక్తి అన్ని భోగాలు అనుభవించాలని ఇస్తాడనమాట. అందుకే అక్కడ పుత్రేషణ కూడా వచ్చి ప్రవేశిస్తుంది. అవన్నీ సాతి వెంట ఒకదాని ఒకటి కనెక్టెడ్ గా ఉంటాయన్నమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి అవకాశాన్ని బట్టి అన్ని భోగాలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ ఏషణాలు మనకు తొలగించుకోవాలంటే ఎప్పుడు తొలగిపోతాయంటే, మనకు నిష్కామత ఎప్పుడు వస్తుంది? మనలో పరమ వైరాగ్యం కావాలి. పరమ వైరాగ్యం కావాలంటే ఆత్మ దర్శనం ఉన్నప్పుడే మాత్రమే వీటిని తొలగించుకోగలుగుతాం. అంటే ఆత్మ సాక్షాత్కారం చేసినప్పుడు మాత్రం తొలగించుకోగలుగుతాము. ఆత్మ సాక్షాత్కారం అందరికీ సాధ్యం అవుతుంది, ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా. మనం ఒకసారి ఆత్మానుభూతిని పొందినట్లయితే ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నట్లయితే, అంటే ఈ శరీరం వేరు, ఈ ఆత్మ వేరు, ఆత్మ యొక్క నిత్య శుద్ధ స్వభావంతో యుక్తమై ఉంది. ఒక్కసారి ఒక క్షణకాలం ఆత్మ దర్శించుకున్నట్లయితే ఇవన్నీ నువ్వు సంసారం అన్ని వదిలేసి ఏం చేస్తావు? మొత్తము నీలోగా
నీలో ఏ విద్వత్త ఉన్నా, ఏ ఐశ్వర్యం ఉన్నా నీకు లేశ మాత్రం కూడా తటస్థంగా ఉంటావు. అంటే ఎలా ఉంటావు అంటే చెప్తున్నాడు. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టసే. ఆ పాండిత్యాన్ని కూడా అంటే ఐశ్వర్యం, డబ్బును, ఐశ్వర్యం, పాండిత్యాన్ని బాగా డబ్బు పాండిత్యంలో ఒక అహంకారం వస్తుందా? ఎవరికి దగ్గర డబ్బు ఉంటుందో, దగ్గర పాండిత్యం ఉంటుందో, విద్వత్త ఉంటుందో తెలియకుండా ఒక అహంకారం వచ్చేస్తుంది. నేనే నేనే అని చెప్పిగా మనకు పెద్ద గౌరవిస్తున్నాను లొకేషన్ వస్తుంది ఆటోమేటిక్ గా. అక్కడ ఒక తెలియ ఒక అభిమానం వచ్చేస్తుంది. నేను ఒక పెద్ద ఆచార్య, నేను ఒక పెద్ద విద్వాంసుని అని చెప్పి తెలియకుండా ఒక పాండిత్యం వచ్చేస్తున్నాడు, అంటే గౌరవం వచ్చేస్తున్నాడు. అందుకే ఎప్పుడైతే ఈ ఆత్మ దర్శనం చేసుకుంటాడో, పరమాత్మ దర్శనం ఆత్మానుభూతి కలుగుతుందో ధ్యానంలో, అప్పుడు పాండిత్యం ఇది విద్య, పాండిత్యం వదిలేసి బాల్యని తిష్టసేది. బాల్యం ఎలా ఉంటాడు? ఎంత ముద్దుగా ఉంటాడు. ఎవరు ఏ పిల్లవాడైనా, అది రోడ్డు మీద పుట్టిన పిల్లవాడైనా, మహల్లో పెద్ద బంగ్లా గాడి మహల్లో పుట్టిన పిల్లవాడైనా కూడా ఎట్లా ఉంటాడు? పిల్లవాడు చూస్తే అతనిలో ఒక దైవీయ గుణాలు, ఒక దైవీయ ఆకర్షణ చూడగానే ఎటువంటి పిల్లవాడైనా ఒక ముద్దు వస్తుంటాడు. ఎందుకు? అక్కడ లేశం మాత్రమే కల్మషాలు లేవు, దోషాలు లేవు. కాబట్టి దోషాలు లేని చోట స్వచ్ఛత కనిపిస్తుంది, నిర్మలత్వం కనిపిస్తున్నాడు. అందుకే ఎటువంటి పిల్లవాడైనా ఆకర్షించుకోవాలనిపిస్తున్నాడు, అతని పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తున్నాడు. ఎందుకు? అంత నిర్మలత్వం ఉంది, అంత స్వచ్ఛత ఉంది. లేశం మాత్రం వికారం ఉత్పన్నం కావడం లేదన్నమాట. ఆ రకంగా పిల్లోడిలాగా తయారవుతాడు. అందుకే బాల్యైన తిష్టసేత్, అటువంటి భావన మనలో ఉత్పత్తం కావాలన్నమాట. అందుకే ప్రతి పిల్లవాడి పట్ల మనకు ఆకర్షణ కలుగుతూ ఉంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక దైవీయ గుణాలు మనకు ప్రత్యక్షంగా ఒక తేజస్సు అనేది ఉత్పన్నం, తేజస్సు వెలువడుతూ ఉంటుందన్నమాట. అందంగా అలంకరించే పిల్ల ఎలా చాలా చక్కగా ఉంటదన్నమాట. అంత నిర్మలత్వం, స్వచ్ఛత ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరికి కూడా వికారం ఉత్పన్నం కాదన్నమాట. పిల్లవాళ్ళు కానీ ఎదురుగా ఎవరైతే ఉన్నది ఎవరిలో కూడా లేశ మాత్రం కూడా అటువంటి వికారం ఉత్పన్నం కాదు. అక్కడ నిర్మలత్వం, స్వచ్ఛత అనేది కనిపిస్తుంటుంది. అని అందుకే పిల్లలు దేవతా స్వరూపులు అని అంటుంటాం అనమాట. అందుకే ఆ వ్యక్తి పాండిత్యాన్ని అన్ని వదిలేసి పాండిత్యం నిర్విద్య బాల్యైన తిష్టసే, బాల్యావస్థలోకి వస్తామట. బాల్యంలో ఎలా ఉంటామో, చిన్నపిల్లలలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలాగా నిర్మలంగా, తటస్థంగా, స్వచ్ఛంగా ఉంటాడు. లేశమంత కల్మషం లేకుండా, రాగ ద్వేష ఈర్ష్య లేకుండా, కామన లేకుండా అలాగా తటస్థంగా ఉంటాడు అనమాట. తర్వాత బాల్యం చ పాండిత్యం, ముందు పాండిత్యం వదిలేసి బాల్యావస్థలోకి వచ్చి చెప్పాడు. తర్వాత బాల్యాన్ని పాండిత్యాన్ని వదిలి బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య మునివత్ అవుతాడంట. మళ్ళీ పాండిత్యం ఆ బాల్యావస్థను వదిలేసి తర్వాత ముని మౌనంగా ఉంటాయి. ఇప్పుడు మౌన సాధన చేస్తుంటామంట. ఇంకా ఎవరైతే మాట్లాడడానికి ఇష్టం ఉండదు అనమాట. ఇప్పుడు శాంతంగా ఉంటాడు అంటే ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో ఉంటాడు. సమస్యలు ఉండే పదార్థాల పట్ల, వ్యక్తుల పట్ల ఎక్కువ ఏదో అవసరాన్ని బట్టి మాట్లాడుతుంటాడు, కానీ అంతర్ముఖంగా ఉంటాడు. ఇప్పుడు పరమాత్మ యొక్క ధ్యానంలో ఉంటాడు. పరమాత్మ యొక్క స్థితి కనిపిస్తుంది. పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు అనమాట. ఎవరితో మాట్లాడే కానీ ఏం చేయడానికి ఇష్టం ఉండదు, ఏ కోరిక ఉండదు. జీవ నిర్వహణ కొరకు తీసుకోవడం. అందుకే మునులు చాలా మంది అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసి గుహల్లో కూర్చొని ఎంత హాయిగా తపస్సు చేసి కూర్చుంటాడు. అది ఎవరితో సంబంధం లేదు, ఎవరు కలవాలని ఇష్టం ఉండదు. అక్కడ పరమాత్మ యొక్క ఆనందంలో, ఆత్మ సాధనలో వాళ్ళు ఆ రకంగా ఆనందానుభూతి పొందుతున్నారు. మిగతా చూడటానికి కూడా వాళ్ళు ఇష్టపడదు అన్నమాట. అందుకే చాలా శాంత కనిపించదు అన్నమాట. అందుకే యోగులను కనుక్కోవాలంటే కూడా మనకు చాలా కష్టం అండి. ఒక యోగిని ఇంకొక యోగి మాత్రం కనుక్కుంటాడు. ఒక విద్వాంసు ఇంకొక విద్వాంసుడు పసిగెడతాడో అలాగా తెలుసుకుంటాడో, అలాగే అందరినీ కనుక్కోలేదండి. వాళ్ళు సామాన్యంగా వచ్చే బాల్యవతని చెప్పాను. బాల్యవతం అంటే ఒక పిచ్చోని చూసిన పిచ్చోని లాగా ఉన్నట్టుగా మాట్లాడతామంట. అది నిజంగా అలా ఏ దాని మీద కామన కోరిక ఏ ఉండదు అన్నమాట. తటస్థంగా ఉంటాడు. అతనికి ఆ పిల్లవాడికి నువ్వు ఏ వేసినా, నువ్వు పైన బంగారం కడియాలితో అలంకరించిన కూడా లేదు, సామాన్యంగా వేసినా కూడా అక్కడ ఒకే భావన ఉంటుంది అతనిలో. లేశం మాత్రం నేను మంచి వస్త్రాలు ధరించా అని చెప్పి, మంచి చేశా అని చెప్పి, మంచి భోజనం తింటున్నాను, అక్కడ ఆ ప్రసన్నత అనేది ఉండదు. ఇదిగా సామాన్య స్థితి ఉండదు అన్నమాట. ఎప్పుడు తటస్థ స్థితిలో ఉంటాడు, సమాన అవస్థలో ఉంటాడు. అది సమత్వం యోగముచ్చిత అన్నట్టుగా ఆ సమభావనలో ఉంటాడు. లేశ మాత్రం కూడా అక్కడ ఎటువంటి భావన ఉండదు. అక్కడ స్త్రీ పురుష భేదం కూడా ఉండదు అన్నమాట. ఇక్కడ స్త్రీ పురుష భేదం కూడా ఉండదు. అంటే లేశమాత ఆ రకంగా తటస్థంగా ఉంటాడు. ఆ భావన మనలో ఉత్పన్నం కాదు. ఇక స్త్రీ, ఇక పురుషుడు అనే భావన కూడా ఉండకూడదు. నేను గొప్ప అనే భావన ఉండకూడదు. నేను అనే భావన ఉండకూడదు అంట. అందరూ సమాన భావంతో, ఆత్మీయ భావంతో ఓతప్రోతం అవుతాడు అంట. ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది అక్కడ. ఎందుకంటే స్థితి ఎప్పుడు ఉత్పన్నం అవుతుందంటే, ఎందుకంటే ఆత్మలో లీనమై ఉంటాడు కాబట్టి ఆత్మకి లింగం ఉండదు అన్నమాట. ఆత్మతత్వం మీద నువ్వు ఓతప్రోతమైనప్పుడు ఆత్మకి స్త్రీలింగము, పుల్లింగం లింగాలు ఉండవట. ఎందుకు తనకు తాను లీనమైనప్పుడు అక్కడ తటస్థంగా ఆత్మానుభూతిని, ఆత్మ యొక్క ప్రకాశాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి అక్కడ అందరినీ సమాన భావంతో చూస్తుంటాడు. అక్కడ లేశ మాత్రం కూడా ఈ సమాజంలో చూసినప్పుడు ఆకర్షణ కానీ, స్త్రీ పురుషులు చూసిన ఏదైనా కామన కానీ, కోరికని ఏది కూడా ఉత్పన్నం కాదు. అందుకు కొంత సాధకులు అని చెప్పి అన్ని వదిలేసి దిగంబరులాగా తిరుగుతుండేవాళ్ళు అప్పట్లో చాలా మంది.
ఎందుకంటే వాళ్ళ ఆ మనసు అంత నిర్మల స్వచ్ఛమైంది అన్నమాట. అసలు లేశ మాత్రం కూడా ఉండదు అన్నమాట. అందుకే దిగంబరులు చాలా మంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో చాలా మంది, ఎక్కువ మంది ఉంటారు, చాలా వేల మంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ మహిళలే అందరూ ఆ భోజనాలు వడ్డించేస్తుంటారు, చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. గంటల కొద్ది అక్కడే ఉండి ఎక్కడ వాసన చేస్తుంటది అన్నమాట. కానీ ఎక్కడికి లేశ మాత్రం కూడా వికారం ఉత్పన్నం కాదు. అంటే ఆ రకమైన స్థితిని పొందగలుగుతారన్నమాట. అంటే వాళ్ళంతా బ్రహ్మవేత్తలే కాదు, ఇప్పుడున్న వర్తమానండి. వాళ్ళు ఆ రకంగా దాన్ని త్యాగం చేసేదన్నమాట. కామన త్యాగం చేసేది కాబట్టి నిర్మలత్వం వస్తుంది, స్వచ్ఛత కలుగుతుందన్నమాట. అతనిలో ఎటువంటి కామన ఉండదు. అతనిలో లేనప్పుడు ఇతరులు కూడా అలాంటి భావన ఉత్పన్నం కాదు. ఎక్కడైతే తరంగాలు ఒక చోట ఉన్నాయనుకోండి, రెండు చోట కూడా ఖచ్చితంగా ఉత్పన్నం అవుతాయట. ఒక చోట తరంగాలు ఉన్నట్టయితే లేశ మాత్రం కూడా ఏదో ఒక మూలన ఉన్నా కూడా అది ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. వాటిలో సంకోచం, లజ్జ ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. అంటే ఒక వ్యక్తిని మనం ఈ రకంగా సంకోచంతో మనం ఆలోచన వస్తుందంటే అవి ఎక్కడో ఆ తరంగం అతని వైబ్రేషన్స్ ఏవైతుందో అతనిలో కలిగజేస్తున్నాడు. నీలో నిర్మలత్వం ఉంటే ఎదుటి వాళ్ళు కూడా అలాంటి భావన రాదు. నీలో అలాంటి భావన లేకపోతే ఎదుటి వాళ్ళు కూడా అలాంటి భావన రాదు. ఎటువంటి స్థితి అయినా కూడా మనకు సమత్వం అనేది కనిపిస్తుంది. మనలో కామన కోరిక పుడుతుంది ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక పదార్థం పట్ల అంటే ఆ భావన నాలో ఉంది. డబ్బు పట్ల కావచ్చు, ఆ ఏదైనా కామన పట్ల కావచ్చు, ఏదైనా లోకేషణ విశ్లేషణ పట్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ 3 యేషణలో ఏదో ఒక యేషణ మనకు ఉత్పన్నం అంటే మానసికంగా మనసులో ఉత్పన్నమైన అది ఎక్కడో ఉంది. మనం బయటికి వ్యక్తం చేయలేం, బయటికి చెప్పలేం. చెప్పకుండా లోపల మనసులో మనకి మనం ఊహించుకుంటాం. ఏం చేసినా కూడా ఆ కామన కోరిక అనేది పుడుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ 3 వేషణల పట్ల మనం నియంత్రించుకోవట్లయితే, లేశ మాత్రం కూడా మనకు భావన ఉత్పన్నం కాలేదనుకోండి, తటస్థమైన స్థితిలో ఉన్నట్లయితే అది మనకు ముని అంటే ఆత్మీయ భావన లీనమై ఉంటామంట. అక్కడ మనకి ఎటువంటి కామన ఉండదు. అటువంటి స్థితిలో వ్యక్తి ఇంకా అన్ని త్యాగం చే పరమ వైరాగ్యంతో ఉండి ముని భావాన్ని పొందుతాడు. అందుకే ముని. తర్వాత ఆ ముని అంటే మౌనంగా ఉండి సాధన చేస్తూ ఉంటాడు, ఆత్మ సాధన చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఎటువంటి భేదభావం లేకుండా లీనమై ఉంటాడు పరమాత్మ యొక్క ధ్యానంలో. తర్వాత ఏం చేస్తాడు? మౌనం చ అమౌనం చ మౌనం చ. అప్పుడు మాట్లాడేవాడు ఇప్పుడు ఆ మౌనం రెండు వదిలేసి అమౌనం చ మౌనం చ నిర్విద్య అత బ్రాహ్మణ, ఆ బ్రహ్మలో కలిసిపోతాడు, బ్రహ్మతో ఐక్యమవుతాడు అనమాట. అంటే ఆ బ్రహ్మజ్ఞాన్ని పొందగలుగుతాడు. ఇంతవరకు ఆత్మ సాక్షాత్కంలో ఉండేనమాట. ఇప్పుడు ఇలా సాధన చేస్తూ ఆ పరమాత్మ సాక్షిని బ్రహ్మలో ఐక్యమయ్యాడు, బ్రహ్మతత్వాన్ని పొందగలిగాడంట, ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలిగాడట. ముందుగా మనకు ఆత్మ సాక్షాత్కం అవుతుంది. ఆత్మ సాక్షాత్కరం తర్వాతనే మనకు పరమాత్మ సాక్షాత్కం అవుతుందన్నమాట. ఎందుకంటే ఆత్మ కంటే సూక్ష్మమైన తత్వం కలిగిన వాడే పరమాత్మ. కానీ పరమాత్మ యొక్క ప్రకాశం అత్యంత తేజోవంతం. ఇదంతా బ్రహ్మాండ ఆత్మ యొక్క పరమాత్మ యొక్క ప్రకాశం గురించి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశంలో మనం ఉన్నాం. ఆ ప్రకాశం యొక్క మాధ్యంతో ఈ పిండంలో ఉండే ప్రకాశం ప్రకాశిస్తుంది అన్నమాట. అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన ప్రయత్నం చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క ప్రకాశం కూడా మనకు కనిపిస్తుంది. స్వరూపం కనిపించదు. ఇప్పుడు మన సూర్యుని యొక్క తేజస్సు మనం చూడగలుగుతామా? కానీ ప్రారంభంలో చూడగలుగుతామంట. అలాగే మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ తేజవంత పరమేశ్వరుని కూడా మనం చూడగలుగుతాం. అందులో ఓతప్రోతం కాగలుగుతాము. అదే అభ్యాసం మీద దాంట్లో ఆ పరమాత్మను సహించేటువంటి శక్తి మనలో కావాలి. పరమాత్మను యొక్క స్థితిని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. ఆ సామర్థ్యం కోసం మనం జ్ఞానం ద్వారా కలుగుతుంది, తపస్య సాధన ద్వారా మనకు సిద్ధిస్తుందన్నమాట. అందుకే అంత్యంలో ఆ మౌనం చ నిర్విద్య అత బ్రాహ్మణ, బ్రాహ్మణులో బ్రహ్మలో ఐక్యమవుతాడు అనమాట. అందుకే సా బ్రాహ్మణ కేన స్యాత్ ఏన స్యాత్ తేన దృశ. ఆ బ్రాహ్మణుడు ఎవరితో ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడంటే కేన స్యాత్ ఎవరితో ఉన్నాడు, ఏన స్యాత్ ఎవరితో ఉన్నాడో తేన దృశ అంటే ఆ ఎవరి యొక్క తత్వం లీనమేవాడో ఆ తదాకారంతో యుక్తుడు అవుతాడు. అంటే బ్రహ్మ యొక్క ఆకారంలో తదాకారంతో అదే రూపంలో కనిపిస్తాడు. తేన్ దృశ అంటే ఆ పరమాత్మలో ఎక్కినప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం అవుతుంది, పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం అవుతుంది, పరమాత్మలో ఓతప్రోతం అవుతాడు. ఈ విధంగా పాలలో పంచదార కలిపినప్పుడు ఏమవుతుంది, అది తదాకారం అయిపోతుంది అన్నమాట. అంటే ఆకారం అయిపోయిందంటే అది ఆ పంచదార పాలు రెండు ఒకటేనా అంటే అంత ఏకీభావం అయిపోతాము. అంటే ఆ రకంగా పూర్తి కలిసిమెలిసిపోతాం. పరమాత్మ ఏకమైనప్పుడు నేనే పరమాత్మ అన్న భావన ఇక్కడ కలుగుతుందన్నమాట. నేనే పరమాత్మ అనే భావన నీలో కలుగుతుందన్నమాట. అంటే అంత ఆనందంగా ఆ పరమాత్మలో ఐక్యమై ఉంటామంట. అంటే ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ దర్శించుకుంటామో మనకు పుట్టిరేషణ, విత్తేషణ, లోకేషణ విని సహజంగా వదిలిపోతాయి. మనం దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నట్లయితే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఏదో పుట్టిరేషణ, విత్తేషణ, లోకేషణ ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం వెంటాడుతూనే ఉంటుంది. డబ్బు పుట్టిరేషణ అయిపోయిందా, డబ్బు మీద కామన ఉంటుంది. డబ్బు అయిపోయింది, డబ్బు సంపాదించుకున్నామా, లోకేషణ మీద ఆశ ఉంటుంది. ఏదో ఒకటి మనం వెంటాడుతూ ఉంటుంది. మనం దీన్ని దాటుకోలేము. కానీ దీన్ని దాటుకోవాలంటే ఎప్పుడు ఆ సహజ ప్రవృత్తి కలుగుతుందంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం చేతనే ధ్యానం ద్వారా అప్పుడు ఇవి సహజంగా తొలగిపోతాయన్నమాట. అప్పుడు మనకు
ఆ స్థితి ఏర్పడుతుంది. మనం మనలో ఉండే ఐశ్వర్యాన్ని, పాండిత్యాన్ని వదిలేసి బాల్యవత లాగా తటస్థంగా ఉండగలుగుతాం. ఎటువంటి కామన ఉండదు. ఎటువంటి లేశ మాత్రం కూడా మనకు ఆంశిక రూపంలో కూడా ఏమి లేకుండా తటస్థంగా సమస్థితిలో ఉండగలుగుతామట. ఆ స్థితి తర్వాత ఆ బాల్యవస్థను, పాండిత్యం వదిలిపెట్టి ముని తత్వాన్ని పొందగలుగుతాం. అంటే కేవలం మౌనంగా ఉంటూ మనం సాధన చేస్తూ ఉంటాం. మునేది భావ మౌనం అంటామట. ముని యొక్క భావం అంటే మౌనం. మౌనేది భావ మునిత్వం అంటామట. అంటే మౌనంలో ఉంటాడు, లీనమై ఉంటాడట. తర్వాత ఆ మౌనాన్ని అన్ని వదిలేసి అప్పుడప్పుడు మాట్లాడేవాడు, అది కూడా వదిలేసి మొత్తము అమౌనం చ నిర్విద్య వాటిని వదిలేసి బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని పొంది బ్రహ్మతత్వంలో లీనమవుతాడు. బ్రాహ్మణ కేనస్య ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే కేనస్య ఎవరికైతే ఉంటాడో తేన్ దృశ అతనితో యుక్తుడే ఉంటాడు. ఏవ అథో అన్యత్ ఆర్థం. ఇంతకన్నా మనం ఆత్మ గురించి ఆ పరమాత్మ గురించి చెప్పాము. ఇంతకన్నా ఏం చెప్పామో అతో అన్యత్ ఆర్థం దుఃఖదాయకమే అవుతుంది నీకు, అది సులభదాయకం ఉండదు. దీని నుంచి మనం చెప్పలేము, కష్టము. అందుకే ఏవం వేద, ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో ఏవ అతో అన్యత్ ఆర్థం, ఈ రకంగా తెలుసుకునే వ్యక్తి ఆ ఆత్మతత్వాన్ని పొందగలుగుతాడు. ఇంతకన్నా ఎక్కువ అంటే అది కష్టదాయకం ఉంటుంది అని చెప్పారు. ఈ రకంగా చెప్పగానే తతో కోహలహ, ఆ కోహల బ్రాహ్మడు కౌశితుని యొక్క కుమారుడు కోహలుడు ఉపరామ, అతను శాంతించాడు. అతను కూడా సంతృష్టి చెంది ఆయన కూడా మెల్లగా వెళ్ళి కూర్చున్నాడనమాట. ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు ఇది పంచమం బ్రాహ్మణం. పాంచవ బ్రాహ్మణం కూడా ఇలాగా చెప్పబడింది. అస్తు ఇది స్పష్టమైంది అనుకుంటాను. మనం కోహల్య పూజ యాజ్ఞవల్క్య ఉత్తర దియ ఏం చెడు ఇది యాజ్ఞవల్క్యసే కౌశీతకే అంటే కుశీతకుని యొక్క పుత్రుడు కోహల్ని అడిగాడు, హే యాజ్ఞవల్క్య, జోవి సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ सर्वांतर आत्मा है उसकी तुम मेरी प्रति వ్యాఖ్యాన కరో, తుమ్ మేరే ప్రతి వ్యాఖ్యా కరో. నాకు మళ్ళీ ఆ బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ గురించి అందరిలో ఉండే ఆత్మతత్వం, నాలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అది మళ్ళీ వ్యాఖ్యానించు అనగానే యాజ్ఞవల్కి ఉత్తర దియ, యహ తుమ్హారా ఆత్మ సర్వాంత, ఈ ఆత్మనే అంతటా ఉంది. కోహల్ని పూછ హే యాజ్ఞవల్క్య, ఓహో సర్వాంత కౌన్సా, అంతటా ఉందండి, ఎక్కడ ఉంది అది? అప్పుడు దానికి సమాధానంగా యాజ్ఞవల్కిని ఉత్తర దియ, అయితే ఆకలి, జో భూక్ ప్యాస్ శోకము మోహము వృద్ధావస్థ మృత్యు, ఈ ఐదుని దాటి ఎవరైతే ఉంటుందో అంటే ఈ ఐతత్వాన్ని అంటే ఆకలి దెప్పికలను, శోకాన్ని, మోహాన్ని, వృద్ధావస్థను, మృత్యుకి పౌన్సే పరే హే. ఈ ఆత్మ ఎలా ఉంటుంది, వీటి ఎంత దృఢంగా ఉంటుంది. ఆకలి దెప్పికలు ఉండవంట, మోహము ఇవన్నీ ఏ ఉండవంట. నిజంగా ఒక మహాన్ వ్యక్తిత్వం యొక్క లక్షణం, మహాన్ పురుషుల లక్షణంలో వీటి మీద గౌన విషయం మీద లేచి మీద ఆకాంక్ష ఉండేది. ఒకవేళ ఇవన్నీ ఉంటున్నాయంటే ఏదైనా ఆకలి తప్పికలు వేస్తుందంటే జీవన నిర్వహణ కొద్దికి తింటూ ఉంటాడనమాట. అట్లా ఏది కామన ఉండేవాడు. కామన అంటే ఇవి కూడా మనం తినడం తాగడం ఒక కామనే కదండి. అంటే అది జీవ నిర్వహణ కొద్దికి అంటే విద్యాయుక్తమైనటువంటిది. జీవనం కొనసాగించాలి, సాధన చేసుకోవాలంటే మనకి మన యంత్రాన్ని శరీరాన్ని చూసుకోవాలి కాబట్టి తీసుకుంటాడు. అక్కడ ఆకాంక్షపూర్వకం కాదు, ఏది ఉంటే తీసుకుంటామంట. అక్కడ ఇది బాగుంది, ఇది బాగుందని చెప్పి అక్కడ ఎటువంటి వ్యత్యాసం తేడా ఉండదన్నమాట. మంచి చెడు అనేది ఉండదన్నమాట. అక్కడ జీవ నిర్వహణ కొరకు అలా తీసుకుంటూ ఉంటామన్నమాట. బట్ వీటన్నిటితో పరంగా ఉంటాడు. ఇసి ఆత్మ కొహి జానకర్ బ్రాహ్మణుడు అని. అందుకే ఎటువంటి అవన్నీ దాటిన తర్వాత అటువంటి ఆత్మతత్వాన్ని, ఈ తత్వాలతో రహితమైనటువంటి ఆత్మని తెలుసుకొని, అంటే ఆకలి దప్పికలు శోకం మోహం ఇవన్నీ దాటుకొని ఉండేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో ఆత్మను ఇసి ఆత్మ కొహి జానకర్ బ్రాహ్మణుడు ఆ పుత్రంకి కామనాసే, ధనం యొక్క కామనాతోటి, అలాగే లోకేష్నాకి సంబంధించి లోకంకి కామనాతోటి అంటే 3 ఏసులు దాటుకోగలుగుతాడు. దాటుకొని భిక్షాచర్యాసి విచరితే, ఇంకా భిక్షాన్ని చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఒక చోట ఉండేవాట. ఇక్కడ అక్కడ అని చెప్పి ఆ కామన ఉండదు. ఈ స్థానం విశేషంలో బాగుంది, ఇక్కడ భవనం బాగుంది, ఇక్కడ వ్యక్తులు బాగుంది, బాగా సన్మానిస్తున్నారు, ఇక్కడ నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, సౌకర్యంగా ఉన్నాయి, ఒక స్థానాన్ని ఇష్టపడనమాట. అందుకే భిక్ష అంటే సన్యాసంతా భిక్షాచర్యం చేస్తూ తిరుగుతూ ఉంటామట. వాళ్ళకు మామూలుగా నియమం ప్రకారంగా ఒక సన్యాసి ఒకే స్థానంలో 3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నమాట. మళ్ళీ అక్కడ మోహం వచ్చేస్తుంది, అంటే ఒక కామన వచ్చేస్తుంది. ఇక్కడ భక్తులు చాలా బాగున్నాయి, చాలా అన్ని రకాల సేవా శుశ్రూష బాగా చేస్తున్నారు అని చెప్పి అక్కడ అతనిలో కూడా ఒక కామనకి కారణం అవుతుందన్నమాట. అందుకే వాళ్ళు ఒక స్థాన విశేషాన్ని అంత పరిభ్రమం చేస్తున్నారు. అందుకే పరిభ్రాజకుడు అంటే ఏంటి, పరిభ్రమణ పరిత భ్రమతీతి పరిభ్రాజక. 4 వైపు ఎప్పుడు పరిభ్రమం చేస్తూ ఉంటుంది. ఏ సన్యాసిని ఉత్తమ సన్యాసులు ఎదుగుతున్నదో వాళ్ళు ఎప్పుడు ఒక చోట ఉండే తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒక స్థమయ విశేషాన్ని బట్టి తప్పితే ఎక్కువగా వాళ్ళు పరిభ్రమం చేస్తూ ఉండాలి. అక్కడ వాళ్ళు స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటారు. అందుకే చెప్తారు, ఏం చెప్తారు, బహతే పాని చల్తే సన్యాసి శుద్ధ హోతే అని ఒక వాక్యం ఉంది. అంటే నదులు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటే
నదులు ఎప్పుడు ప్రవహిస్తుంటే శుద్ధంగా ఉంటాయి. అలాగే సన్యాసులు ఎప్పుడు తిరుగుతూ ఉంటే శుద్ధంగా ఉంటుంది. లేకపోతే అక్కడ దోషాలు వచ్చేస్తాయి. లోకేషన్ విత్తేసినప్పుడు ఏదో ఒకటి అక్కడ ఆక్రాంతం అవుతున్నాడు ఒకే చోట ఉన్నప్పుడు. ఏ విధంగా ఒకే చోట నీళ్లు ఉన్నాక పాసి పట్టిపోతాయి, తెలిసి చూస్తుందా, అక్కడ మాలిన్యం వచ్చేస్తున్నాడు. అలాగే ఏదైనా ఒక స్థాన విశేషంలో ఉంటే అక్కడ రాగము, మమకారము ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. అందుకే వాళ్ళు సన్యాసులు ఒక చోట ఉండదన్నమాట. అందుకే వైరాగ్య భావంతో ఆత్మతత్వంతో ఓతప్రోతమై వాళ్ళు నిత్యానందాన్ని పొందుతూ ఉంటారు. అందుకే వాళ్ళు భిక్షాచరణ చేస్తూ తిరుగుతూ ఉంటారట. క్योंकि जो कामना पुत्रों के लिए है वही धन के लिए है, वही कामना लोकों के लिए है. ये दोनों ही साध्य साधन इच्छा ये कामना ही है. రెండు కూడా ఒక భోగాన్ని అనుభవించడానికి సాధనాలు అన్నమాట. అతః బ్రాహ్మణునికో చాహియే. బ్రాహ్మణుడికి ఎలా ఉండాలంటే ఆత్మజ్ఞాన్ని పూర్ణంగా పొంది, అంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకొని ఆత్మజ్ఞాని రూపు బలం చేత ఆత్మజ్ఞాన బల్సే స్థితి రహనేకి ఇచ్చా కదే, అంటే ఆత్మజ్ఞాన రూపంలో ఉండటానికి ఇష్టపడాలి. అప్పుడు తర్వాత ఫిర్ బల్ అవరు ఆత్మజ్ఞాన రూప్ బల్సే బల పాండిత్యకు పూర్ణత ప్రాప్తి కదా, ఆ బలాన్ని పాండిత్యాన్ని పూర్తిగా పొంది వాటి నుండి వదిలేసుకుని, అంటే ఆ స్థితిని పొంది బాగా పరిపక్వం చెంది మునిగా తయారవ్వాలంట. తర్వాత ఆ మౌనం అంటే ముని తయారు కావడానికి ముందు నువ్వు ఏ విద్యని అర్జించావో ఆ విద్యను అన్నిటినీ, అలా మునిత్వాన్ని అన్నిటిని వదిలి, అంటే తపస్సు చేయడం వల్ల మునిత్వం సమయంలో ఉంటే తపశక్తి ఏదైతే సిద్ధి మనం రిద్ధి సంపాదించావో అవన్నీ కూడా ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అన్ని త్యాగం చేసి పుణ్యత సంపాదన కలిగే బ్రాహ్మణుడు కృత్య హోతా హై, అంటే ఇవన్నీ త్యాగం చేసి కృత్యుడు అవుతాడు, అంటే జన్మ సార్థకం చేసుకోగలుగుతాడు, అంటే ఆ పరమాత్మను పొందగలుగుతాడు. ఓ కిస్ ప్రకార్ బ్రాహ్మణ్ హోతా హై, అంటే ఏ రకంగా బ్రాహ్మణుడు, మళ్ళీ ప్రశ్న ఏమడిగా అంటే ఓ కిస్ ప్రకార్ బ్రాహ్మణ్ హోతా, ఏ రకంగా బ్రాహ్మణుడు ఉంటాడు, ఎలా ఉంటాడు, జిస్ ప్రకార్ బి హో, ఏ రకంగా ఉన్నా కూడా ఐసా హీ బ్రాహ్మణ్ అవుతాయి, అంటే బ్రాహ్మణత్వాన్ని ఈ రకంగా పొందగలుగుతాడు, ఆత్మతత్వం ఈ రకంగా పొందగలుగుతాడు. ఇసిసే భిన్న ఔర్ సబ్ ఆర్థన్ నాశవాన్ హై, అంటే ఇవన్నీ కూడా కష్టదాయకమే, అంటే నష్టమైనటువంటివే. తబ్ కౌశీతకేయ కహోల్డు కహోల్ బ్రాహ్మణుడు కూడా శాంతించాడు అన్నమాట. ఈ రకంగా ఈ విషయం మనకు ప్రస్తావించబడింది. ఈ రకంగా 5వ బ్రాహ్మణం చెప్పుకున్నాం. లాస్ట్ లో మనకు మళ్ళీ బ్రాహ్మణ కేనస్ ఏ రకంగా ఉంటా అంటే ఏనస్య తేన దృశ, ఏ రకంగా ఉంటాడో అదే రకంగా ఆత్మతత్వం పొందగలుగుతాడు. కానీ దీనికంటే ఎక్కువ అడిగామంటే అది కష్టదాయకం అవుతుంది, దుఃఖదాయకం అవుతుంది చెప్పి ఈ రకంగా 5వ బ్రాహ్మణంలో విషయాన్ని ప్రస్తావించాడు. అస్తు. కాబట్టి మనకు లోకేషన్ విత్తేషన్ దాటుకోవాలంటే ఏమిటి, మనకు ఖచ్చితంగా ఆత్మ దర్శనం చేత తొలగిపోతాయి. లేకపోతేనా ఎందుకంటే సంసారంలో సమస్త కామనలు, సమస్త కోరికలు కూడా ఈ మూడిట్ల అంతర్గతంలో ఉంటాయి. ఏదైనా తీసుకోండి, ఈ 3 దాటి 4వ తత్వం అంటే ఏది ఉండదు, 4వ కోరిక అంటే ఏది ఉండదు అన్నమాట. ఈ 3 రోజునే మనకు కోరిక కామన ఉంటుంది. అందుకే వీటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది మనకు విషయం ప్రస్తావించబడింది. అస్తు. చూడండి నెక్స్ట్ ఇందులోనే ఈ 3వ అధ్యాయం 6వ బ్రాహ్మణం చూడండి. 6వ బ్రాహ్మణం ఏం చెప్పడం అంటే గార్గి గార్గి ఇక్కడ ప్రస్తావిస్తున్నామట. యాజ్ఞవల్క్య మహర్షితోటి గార్గి ప్రశ్నిస్తున్నామట. ఆ గార్గి ఏ రకంగా ప్రస్తావిస్తుంది అది చూడండి. గార్గి ఏ రకంగా దీన్ని బట్టి మనకు అప్పట్లో విద్వాన్ విదేశీ స్త్రీలు కూడా ఉండేవాళ్ళని తెలుస్తున్నాడు. ఇప్పుడు మనకు ఏదో మహిళలు చదువుకోకూడదు, వేదాన్ని అభ్యసించకూడదు అని చెప్పి చెప్తున్నాం. స్త్రీలు బ్రహ్మవేత్త కాలేదని చెప్పి అంటుంటాం. అలా ఏం లేదు. ఎవరైనా కూడా చెప్పిన ఆత్మకు లింగం అంటే ఏది ఉండదు. కొన్ని కర్మానుగుణంగా స్త్రీ పురుష జన్మ కలుగుతూ ఉంటాయి. అది కర్మాన్ని ప్రారంభానుసారంగా మళ్ళీ అవి మారుతూ ఉంటాయి. అంతేకాని మనం ప్రతి ఒక్కరం కూడా సమస్త ప్రాణి మాత్రం కూడా ఆత్మత్వాన్ని పొందవచ్చు. దాంట్లో తేడా అంటే ఏం లేదు. కొన్ని కర్మానుగుణంగా దాంట్లో అవసరాన్ని భిన్నంగా ఉంటాయి. కాబట్టి వాటిని ప్రయత్న విశేషం చేత మనం సంపాదించుకోవచ్చు. అస్తు. కాబట్టి గార్గి కూడా విదుషిని మనకు ఏ రకంగా ప్రస్తావిస్తుందంటే చూడండి యాజ్ఞవల్క్య మహర్షిని. అథ ఏనం గార్గి
వాచక్నవి పప్రత్యయ వాక్కు పట్టుత కలిగి ఉందంట. ఎవరు? గార్గి. గార్గి ఎవరు? యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ధర్మపత్ని. ఓకేనా? ముందు మైత్రేయి గురించి చెప్పుకున్నా, ఇప్పుడు గార్గి అడుగుతున్నాడు. అందులో ఆ జానక మహాసభలో విద్యమానం ఉంది కాబట్టి ఆమె అడుగుతుంది. అత ఏనం గార్గి వాచక్నవి పప్రత్య, వాచక్ అంటే వాక్ పట్టుతో కలిగినటువంటి గార్గి అడుగుతున్నామంట. ఏ యాజ్ఞవల్క్య ఇది ఉవాచ, యాజ్ఞవల్క్య అని చెప్పి సంబోధిస్తూ వినయపూర్వకంగా చెప్పడం మొదలుపెట్టినాను. ఉవాచ యదిదం సర్వం అప్సు ఓతం చ ప్రోతం చ కస్మిన్ ఖలు ఆపః ఓతశ్చ ప్రోతశ్చ ఇది. ఇదం సర్వం అప్సు ఓతం చ ప్రోతం చ కస్మిన్ ఖలు ఆపః ఓతశ్చ ప్రోతశ్చ ఇది. అలాగే వాయో గార్గి ఇది, దానికి సమానంగా వాయో గార్గి ఇది. కస్మిన్ను ఖలు వాయు ఓతశ్చ ప్రోతశ్చ అంతరిక్ష లోకేషు గార్గి ఇది. కస్మిన్ను ఖలు అంతరిక్ష లోకాః ఓతాశ్చ ప్రోతాశ్చ ఇది. అప్పుడు గంధర్వ లోకేషు గార్గి ఇది. ఇవి సమానం చెప్తున్నాడు. గార్గి అనే చోటలా సమానం చెప్తున్నాడు. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది, ఎందులో ఓతప్రోతమై ఉంది అంటే అవి చెప్తున్నాడు. గంధర్వ లోకేషు గార్గి ఇది. కస్మిన్ను గంధర్వ లోకాః ఓతాశ్చ ప్రోతాశ్చ ఇది ఆదిత్య లోకేషు గార్గి ఇది. కస్మిన్ను ఖలు ఆదిత్య లోకాః ఓతాశ్చ ప్రోతాశ్చ ఇది చంద్రలోకేషు గార్గి ఇది. కస్మిన్ను ఖలు చంద్రలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చ ఇది నక్షత్రలోకేషు గార్గి ఇది. కస్మిన్ను ఖలు నక్షత్రలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చేతి దేవలోకేషు గార్గి ఇది. దేవలోకంలో ఓతప్రోతమై ఉన్నాయంట. కస్మిన్ను ఖలు దేవలోకాః ఓతాశ్చ ప్రోతాశ్చేతి ఇంద్రలోకేషు గార్గి ఇది. కస్మిన్ను ఎందులో ఖలు ఇంద్రలోకాః ఓతాశ్చ ప్రోతా, ఇంద్రలోకాలు ఎక్కడ ఓతప్రోతమై ఉన్నాయి అంటే ప్రజాపతి లోకేషు గార్గి ఇది. అలాగే కస్మిన్ను ఖలు ప్రజాపతి లోకాః ఓతాశ్చ ప్రోతాశ్చ ఇది అనగానే బ్రహ్మలోకేషు గార్గి ఇది. బ్రహ్మలోకంలో విని ఓతప్రోతమై ఉన్నాయి. కస్మిన్ను ఖలు బ్రహ్మలోకాః ఓతాశ్చ ప్రోతాయ్, ఈ బ్రహ్మలోకం ఎందులో ఓతప్రోతమై ఉందంటే స ఉవాచ గార్గి మా అతి ప్రాక్షి మాతే మూర్ధ వ్యపప్త అనతి ప్రశ్నయాం వై దేవతాం అతి పృచ్ఛసి. నువ్వు ఇంకా బ్రహ్మ కూడా, బ్రహ్మ ఎందులో ఓతప్రోతమై, బ్రహ్మ అని చెప్పిన తర్వాత అంతిమ తత్వం చెప్పిన ఆ బ్రహ్మ కూడా ఎందులో ఓతప్రోతమైనా అంటే అది అతి ప్రశ్న అవుతుందిగా. నువ్వు అతి ప్రశ్న అంటే నీ మూర్ధ కూడా తెగిపోతుంది, నీకు కూడా అపమానం అవుతుంది. నువ్వు ఒక అతి ప్రశ్న చేయకూడదు. ప్రశ్న దాటి అడగకూడదు. మూలానికి మూలం అడిగిన తర్వాత మళ్ళీ మూలానికి మూలం అని చెప్పి అది ప్రశ్న కాదన్నమాట. కాబట్టి అతి ప్రశ్న అవుతుంది. కాబట్టి అది యుక్తి సంగతం కాదు. అందుకే తే మూర్ధ వ్యపప్తద్, నీ మూర్ధ తెగి కింద పడిపోతుంది అంటే అవమాన పాలవుతావు. కాబట్టి అతి ప్రశ్నయాం వై దేవతాం అతి పృచ్ఛసి, నువ్వు దేవతల విషయంలో వాళ్ళకి అతి ప్రశ్న వేయకూడదు. గార్గి మా అతి ప్రాక్షి, అందుకే గార్గి అతి ప్రశ్న వేయొద్దు. తతో గార్గి వాచక్నవి ఉపరరామ. అప్పుడు వాక్పట్టుత యుక్తమైనటువంటి గార్గి కూడా ఇవన్నీ ఇలా చెప్పగానే అతి ప్రశ్న అడిగి ఆగంగా అంతిమ చెప్పిన తర్వాత మనం దానికి కూడా ఆదం అడగకూడదు. నువ్వు అంతకని దాటి అడిగావంటే నీ మూర్ధ కూడా తెగిపోతుంది. అంటే నువ్వు కూడా అతి ప్రశ్న వల్ల నువ్వు ప్రశ్న ఎంత అడిగా లిమిట్ బట్టి అడుగుతుంది, ఇంకొక మర్యాద ఉంటుంది. నువ్వు మర్యాద దాటామనుకోండి అంతా అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి అలా అడగకూడదు, కాబట్టి అతి ప్రశ్న అవుతుంది అని చెప్పగానే దానికి అర్థం చేసుకున్నటువంటి గార్గి శాంతంగా వచ్చేసి కూర్చున్నాడు. వాచక్నవి ఉపరరామ అంటే వాచక్నవి అని చెప్పి ఒక వాక్ పడుతున్నటువంటి గార్గి అనమాట. ఈ రకంగా ఈ గార్గి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినాను. ఏ రకంగానే మళ్ళీ ఒకసారి చూడండి, ఒక పదాన్ని సామాన్యంగానే ఉంది ఇదంతా, అందుకే నేను మొదలు పెట్టాను. ఇక్కడ మనకు ఏమైనా అత ఏనం దీని తర్వాత గార్గిని వాచక్ అంటే వచక్నుకి పుత్రి. ఇక్కడ మనకు వాచక్నివి అంటే వచక్ను అనే వ్యక్తి యొక్క పుత్రిని వాచక్నివి అని చెప్పాం. ఏం చెప్పామండి? వచక్ని వాక్పట్టుత కాకుండా వచక్ని యొక్క పుత్రి అంటే ఏంటి?
వచక్ను అనే వ్యక్తి యొక్క పుత్రిని వాచక్ను అంటే ఆ తండ్రి పేరు కూడా ప్రసిద్ధి అయిపోయింది. వాచక్నవి అంటే వచక్ను యొక్క పుత్రిని వాచక్నవి అని చెప్పుకున్నమాట. అంటే అతను కూడా వచక్నువు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అంటే వాక్పటుత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పేరుతో పుత్రి కూడా అదే పేరు వచ్చిందన్నమాట. అది మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ఆమె వాచక్నవి వచక్ను యొక్క పుత్రి వాచక్నవి అడుగుతుంది పప్రచ్చ హే యాజ్ఞవల్క్య ఇది ఉవాచ అని చెప్పి సంబోధిస్తూ అడిగింది అన్నమాట. హే యాజ్ఞవల్క్య యద్ ఇదం సర్వం ఏదైతే మనకు అంతా కనిపిస్తుంది, బ్రహ్మాండం అంతా కనిపిస్తుందో అప్సు ఓతం చ ప్రోతం చ ఇది జలంలో ఓతప్రోతమై ఉంది. ఇదంతా ఈ బ్రహ్మాండం అంటే పృథివీ అంతా ఏంటి ఈ పృథివీ అంతా జలంతో ఓతప్రోతమై ఉంది. మొత్తం ఏంట ఈ భూమికి చుట్టూ కూడా నలువైపులా జలమే ఉంది, జలంతోనే ఓతప్రోతమై ఉంది. అందుకే అప్సు ఓతం చ ప్రోతం చ అంటే బయట లోపల అంతా కూడా సమాహితమై ఉంది ఈ భూమి అంతా కూడా. సో కస్మిన్ ను కలు ఆపహ ఓతాశ్చ ప్రోతాశ్చ ఇది. అయితే ఈ భూమి అంతటా జలంతో ఓతప్రోతమై ఉంది కదా, ఈ జలం దేంతో ఓతప్రోతమై ఉంది? ఈ భూమి అంతా జలంతో నిండి ఉందని చెప్పుకున్నాం. ఆ జలం ఎవరితో నిండి ఉంది? ఎవరిలో ఓతప్రోతమై ఉంది, ఎవరిలో లీనమై ఉంది అని ప్రశ్నించినప్పుడు ఈ జలం ఎక్కడ ఉంది, ఎందులో ఓతప్రోతమై ఉంది? ఆపహ ఓతాశ్చ ప్రోతాశ్చ ఇది. అప్పుడు దానికి సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. వాయువు గార్గీతి వాయువులో అంటే వాయు మహాభూతంలో ఇదంతా జలమంతా వాయు మహాభూతంలో ఉంది. అందుకే వాయువులో మనకు శీతల వాయువు కలుగుతూ ఉంటుంది. ఆ వాయువులో కూడా గాలి తేమ ఉంటుంది, తడి ఉంటుంది అన్నమాట, శరీరత్వం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వాయువులో కూడా ఓతప్రోతం ఉంటుంది. సంపూర్ణ వాయువులో వాయుమండలంలో కూడా ఈ జలం అంతా ఓతప్రోతం అవుతుంది. అందుకే వాయువులో ఓతప్రోతుంది. ఈ జలం అంతా కూడా ఎందులో ఓతప్రోతం? వాయువులో ఓతప్రోతమై ఉంది. అలాగే కస్మిన్ను కలు వాయు ఓతః చ ప్రోతః చ ఈ వాయువు కూడా ఎందులో ఓతప్రోతమై ఉంది అనగానే అంతరిక్ష లోకంలో ఓతప్రోతమై ఉంది గాలికి ఇది. అది గాలికి ఈ రకం సమానం చెప్పాడు. ఈ వాయువు ఎందులో ఓతప్రోతమైంది? అంతరిక్ష లోకంలో ఓతప్రోతం అంటాం. వాయువు అంతా అంతరిక్ష లోకం మీద డిపెండ్ అయి ఉంది, అందులో ఓతప్రోతమై ఉంది. అలాగే కస్మిన్ను కలు అంతరిక్ష లోకాహ ఓతాశ్చ పోతాశ్చ. సరే, ఈ అంతరిక్ష లోకం ఎందులో ఓతప్రోతమై ఉంది? ఈ అంతరిక్ష లోకం అనేది ఎందులో ఓతప్రోతమై ఉంది, ఎందులో నిండి ఉంది, ఎందులో నీకు ఆధారం ఏంటి అంతరిక్ష లోకానికి అడిగినప్పుడు గంధర్వ లోకేషు గార్గి ఇది. ఇది గంధర్వ లోకంలో ఓతప్రోతమై ఉందంట. ఈ అంతరిక్ష లోకం అంతా కూడా ఎందులో ఓతప్రోతమైంది? గంధర్వ లోకంలో ఓతప్రోతమై ఉంది. సో దీన్ని బట్టి మన భిన్న భిన్న లోకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా గంధర్వ లోకం ఉంది, ఓతప్రోతమై ఉంది గాలికి అని చెప్పి ఆ గాలికి సమానం చెప్పాడు. సరే, మళ్ళీ కస్మిన్ను కలు గంధర్వ లోకాహ ఓతాహ చ ప్రోతాశ్చ ఈ గంధర్వ లోకం కూడా ఎందులో ఓతప్రోతమైంది? మళ్ళీ గంధర్వ లోకం కూడా ఎందులో ఓతప్రోతమైంది అంటే ఆదిత్య లోకేషు గాలికి ఇది. సూర్యలోకంలో ఓతప్రోతమై ఉంటాయి. ఈ గంధర్వ లోకం కూడా ఎందులో ఓతప్రోతమైంది? సూర్యలోకంలో ఆదిత్య లోకంలో ఓతప్రోతమై ఉంది. అలాగే ఈ కస్మిన్ను కలు ఆదిత్యలోకాహ ఓతాహ ప్రోతాశ్చ ఇది. ఈ ఆదిత్యలోకం ఎందులో ఓతప్రోతమై అంటే చంద్రలోకేశు గాలికి చంద్రలోకంలో ఓతప్రోతమై ఉంది. కస్మిన్ను కలు చంద్రలోకాహ ఓతాహ ప్రోతాహ చ ఇది. ఈ చంద్రలోకం ఎందులో ఓతప్రోతమై ఉంది అంటే నక్షత్రలోకేశు గాలికి. ఈ చంద్రలోకం అంతా నక్షత్రలోకంతో ఓతప్రోతమై ఉందంట. అసలు ఒకదాని ఒకటి కారణంతో యుక్తమై ఉన్నామంట. ఏది స్వతంత్రంగా చేద్దామంట, ఒకదానితో యుక్తమై ఉన్నామంట. నక్షత్రలోకేశు గార్గి ఇది. సరే, కస్మిన్ను కలు నక్షత్రలోకాహ ఓతాహ ప్రోతాహ చ ఇది. ఎందులో ఈ నక్షత్రలోకం ఓతప్రోతమై ఉంది మన అడగానే దేవలోకేశు గార్గీతి. ఈ నక్షత్రలోకం కూడా దేవలోకం ముందు ఓతప్రోతమై ఉంది అని చెప్పి గార్గికి ఈ రకం చెప్పాడు. గార్గి ఈ నక్షత్రలోకం ముందు ఓతప్రోతమై ఉంది, నక్షత్రలోకం కూడా దేవలోకం ముందు ఓతప్రోతమై ఉంది. మరి దేవలోకం ఎక్కడ ఓతప్రోతమై ఉంది? కస్మిన్ కలు దేవలోకాహ ఓతాహ ప్రోతాశ్చైతి అన్నప్పుడు ఇంద్రలోకేశు గార్గీతి ఇంద్రలోకంలో ఓతప్రోతమై ఉంది. ఇంద్రలోకం వరకు వచ్చేస్తామంట. అంటే భిన్న భిన్న లోకాలు దాటుకుంటూ వచ్చేసాం. అది ఇంద్రలోకం మీద ఆధారపడి అంటే ఇవన్నీ కూడా ఒకదానికోటి ఈ ఇంద్రుడి మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ కస్మిన్ను కలు ఇంద్రలోకాహ ఓతాహ ప్రోతాశ్చైతి ఆ ఇంద్రలోకం కూడా ఎవరి యందు ఓతప్రోతమై ఉందంటే దానికి సమాధానంగా ప్రజాపతి లోకేషు గార్గీతి
ప్రజాపతి లోకం ఉంది అంటే ప్రజాపతి ఆ బ్రహ్మ యందు ఇదంతా ఓతప్రోతం ఉంది అంటే వీటన్నిటికీ కారణం ఏదో ఆ ప్రజాపతి అంటే ఒకదానికొకటి ఒక తత్వం మీద ఇంకొక తత్వాన్ని ఇంకో తత్వం మీద ఇంకో తత్వాన్ని అలాగా ఒకదాని ఒక లింక్ గా కనెక్టెడ్ గా అంతా అతనే ఉండి ఆ నడిపిస్తున్నాడు బ్రహ్మాండ సృష్టి నడిపిస్తున్నాడు సమస్త జీవులు నడిపిస్తున్నాడు అన్ని కూడా ఒకదానితో ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి స్వతంత్రంగా తెలియజేయాలంట అంటే పరమాత్మ యొక్క సహాయం చదివి ఇవన్నీ గతి బ్రహ్మాండమైన పిండమైన గతిశీలంగా ఉంటున్నాయి అందుకే లాస్ట్కి వచ్చేసి ఇక్కడ నిలబడ్డాడు ఈ ప్రజాపతులు ఇవన్నీ కూడా ఓతప్రోతమై ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి దేవలోకమైన ఇంద్రలోకమైన నక్షత్రలోకమైన చంద్రలోకమైన ఆదిత్యలోకమైన ఇవన్నీ కూడా ఎక్కడ ఓతప్రోతం ఉన్నాయి ప్రజాపతిలో ఓతప్రోతమై ఉన్నాయి అంతటా వ్యాపించి ఉన్నాయి కానీ తర్వాత కూడా మళ్ళీ కస్మిన్ కలు ప్రజాపతి లోకాహ ఓతాహ ప్రోతాశ్చైతి ఈ ప్రజాపతి లోకం కూడా ఎక్కడ యుక్తమైందంటే బ్రహ్మలోకేశు గాద్గీతి బ్రహ్మలోకంలో అంటే ఆ బ్రహ్మంలో పరమాత్మలో ఓతప్రోతమై ఉంది బ్రహ్మలోకంలో అంటే అంతిమ తర్వాత బ్రహ్మలోకంలో వచ్చి ఆగిపోయాడు ఇస్మే ఇది బ్రహ్మలోకంలో ఓతప్రోతమై ఉంది మొత్తం కూడా అప్పుడు సహ ఉవాచ అప్పుడు యాజ్ఞులకే ఈ రకంగా సమానం చెప్పాడు అంతటా ఆ బ్రహ్మలోకం ఓతప్రోతమని చెప్పిన తర్వాత మళ్ళీ సహ ఉవాచ యాజ్ఞులకి ఏం చెప్పాడే హే గార్గి మా అతి ప్రాక్షి ఇవి మళ్ళీ అడిగింది బ్రహ్మలోకేశ గార్గీత అని చెప్పిన తర్వాత ఆ కస్మిన్ను కలు బ్రహ్మలోకాహ ఓతాహ ప్రోతాశ బ్రహ్మలోకం చెప్పిన బ్రహ్మ పరమాత్మ అని చెప్పిన తర్వాత ఆ బ్రహ్మలోకం కూడా ఎందులో ఓతప్రోతమై ఉంది అడిగేసరికి నువ్వు అతి ప్రశ్న అడగొద్దు అది సహా ఉవాచ వెంటనే గార్గీత ఏమని చెప్పా అంటే మా అతి ప్రాక్షి ఇంతకంటే ఆగే ముందు మా తే మూర్ధ వ్యపప్తద్ నీ మూర్ధ తెగిపోతుంది తల తెగిపోతుంది అంటే నువ్వు అవమాన పాలతో ఇప్పుడు మన లాస్ట్ లో అన్ని ఇప్పుడు కొమ్మలు ఎక్కడ ఉంటాయి కాండంలో ఉంటాయి కాండం ఎక్కడ ఉంటే తన ఎందు ఉంటుంది అలాగే మనం ఆకులు కొమ్మలు శాఖలు పండ్లు పుష్పాన్ని అడుగుచి మూలం వరకు వస్తాం ఆ మూలం కూడా దేని మీద డిపెండ్ అయింది మూలం కూడా ఆర్డర్ ఏంటి అని చెప్పాం అనుకోండి అది అతి ప్రశ్న అవుతున్నా అంటే మూలానికి మూలం ఉండదు మూలస్య మూలాభావాత్ అమూలం మూలం అని ఒక వైశేష దర్శనంలో మనకు ఒక సూత్రం వస్తుంది సాంఖ్యాలు అనుకోండి సాంఖ్యలో మూలానికి మూలం ఉండదు అన్నమాట అదే మూలం అయినప్పుడు అదే అంతిమం అయినప్పుడు అదే అన్నిటికీ ఆర్ధం అయినప్పుడు దానికి మళ్ళీ ఆర్ధం ఏమి ఉండదు అనమాట అది అనవస్థ దోష వస్తుంది అన్నమాట ఫస్ట్ మొత్తానికి ఆ బ్రహ్మలోకం అన్నప్పుడు అదే అన్నిటికీ ఆర్ధం దాని దాటి ఇంకేది ఉండదు అది బ్రహ్మ స్థాయిస్థితమైనటువంటి వాడు కాబట్టి ఆ బ్రహ్మలోకంలో మొత్తం ఓతప్రోతమై ఉంది అని చెప్పిన తర్వాత దీనికి కూడా బ్రహ్మలోకానికి ఆర్ధం ఏంటి ఆ బ్రహ్మలోకం ఎందులో ఓతప్రోతమైంది అని ప్రశ్న అడిగి కదా అది అలా అతి ప్రశ్న వేయొద్దు అతి ప్రాక్షి అతి ప్రాక్షిని ముందు అడగొద్దు లేదంటే తే మూర్ధ మస్తకని వ్యపప్తత్ అది నీకు కింద తల ఉంచుకోవాల్సి వస్తుంది అనతి ప్రశ్న అతి ప్రశ్న వివిధ ప్రశ్నలను ఉత్పత్తి చేస్తుంది అది తెలుసుకోవడానికి అది అతి ప్రశ్న దాంట్లో ఏ తత్వం ఉండేది ఏ సాధం అంటూ ఉండేది దాన్ని తెలుసుకోవాల్సి ఏం లేదన్నమాట అదే మూల తత్వం కాబట్టి ఆ పరమాత్మ తత్వమే బ్రహ్మలోకమే అంతిమ తత్వం కాబట్టి ఈ రకంగా అతి ప్రశ్న అడగని చెప్పింది వై దేవతాం అతి పృచ్ఛసి మళ్ళీ ఈ రకంగా దేవతా విషయంలో ఆ విషయంలో నువ్వు మళ్ళీ ప్రశ్నించకూడదు గాదికి మా అతి ప్రాక్షి ఏ గాదికి అందుకే ఇంకా ముందు ఏం అడగొద్దు అని చెప్పిన తర్వాత యాజ్ఞవల్కినే తతహ గాదికి వాచక్నవి ఆ ఋషి యొక్క తాత్పర్యం అర్థం చేసుకుని వచకుని యొక్క పూర్తి గాదికి ఉపరరామ ఆమె కూడా శాంతంగా కూర్చుంది కాబట్టి ఇవన్నీ ఎందులో ఓతప్రోతమయ్యాయి అనగానే అన్ని ఒకదాని కూడా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏమొచ్చింది లాస్ట్ కు బ్రహ్మలోకంలో ఓతప్రోతమై ఉన్నాయి అంటే అన్నిటికీ కారణం బ్రహ్మనే అంటే ఆ పరమాత్మే ఆ బ్రహ్మతో ఓతప్రోతమై ఇవన్నీ గతిశీలంగా ఉంటున్నాయి అంతా బ్రహ్మ అందుకే బ్రహ్మతో ఇవన్నీ అభివ్యక్తంగా కనిపిస్తున్నాయి ప్రళయకాలం ఇవన్నీ కూడా బ్రహ్మలో లీనం అయిపోతాయి అన్నమాట అందులో ఓతప్రోతం అయిపోతాయి ఇప్పుడు ఏ విధంగా సాలెపురుగు ఏ విధంగా తన ఉండేటువంటి అవయవాలతో ఏ విధంగా మొత్తం వ్యాపింపజేసిన తర్వాత ప్రళయకాలంలో అంత విలీనం చేసుకుంటుంది అన్నట్టుగా అవన్నీ ఆ బ్రహ్మలో ఓతప్రోతమై ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట కాబట్టి ఇంకా అంతకన్నా బ్రహ్మానికి లోకానికి కూడా ఏది కూడా అర్థం ఉండదు కాబట్టి అది అతి ప్రశ్న అడగొద్దు అని చెప్పిన తర్వాత అర్థం చేసుకునే గారికి ఆమె శాంతంగా అర్థం చేసుకుని కూర్చుందన్నమాట కాబట్టి అక్కడ దోషం వస్తుందన్నమాట అతి ప్రశ్న అవుతుంది ప్రశ్నకు ప్రశ్న ఉండదు అన్నమాట కాబట్టి ఈ రకంగా చెప్పిన తర్వాత గారికి కూడా శాంతంగా కూర్చుంది ఈ రకంగా ఈ 6వ బ్రాహ్మణాన్ని మనం చెప్పుకుంటాం నెక్స్ట్ బ్రాహ్మణం తర్వాత చెప్పుకున్నాం ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి ఇప్పుడు అంతా అదే ఉంది కాబట్టి మళ్ళీ ఇదంతా చదవలేదు నేను సామాన్యంగా ఉంది కాబట్టి అస్తు
ఇక్కడ లాస్ట్ చెప్పండి, యాజ్ఞవల్కి నేను చేతామని దేత్తేవుజ. యాజ్ఞ అక్కడ ఆయన సావధానం చేస్తూ ఉత్తర హే గారికి అతి ప్రశ్న మత్ కదా, అతి ప్రశ్న చేయొద్దు. కానీ తెదా మస్తక్ నా గిరిజాయ్, నువ్వు అతి ప్రశ్న చేసి నీ అవమానం మళ్ళీ ఈ సభలో జరిగిపోతుంది, నీకేం అంటే ఏం తెలియదన్నట్టుగా. తుజే జిస్కే విషయమే అతి ప్రశ్న నహి కర్నా चाहिए, నువ్వు ఎవరి విషయంలో ఏ దేవతా విషయంలో అతి ప్రశ్న చేయకూడదు. తు ఉస్ దేవతాకి విషయం అతి ప్రశ్న కర్ రహీ హో, అంటే ఎక్కడైతే నువ్వు ఆ ప్రశ్న అడగకూడదు ఆ ప్రశ్న అడుగుతున్నావు అంటే అతి చేస్తున్నావు అట. అందుకే ఈ గారికి నువ్వు అతి ప్రశ్న నా కదా, అంటే అతిగా ప్రశ్నించొద్దు. అప్పుడు ఆ మాటకు ఆ గారికి చుప్ హోగయి, శాంతించిందన్నమాట, శాంతంగా వెళ్ళి కూర్చుంది. అతో ఈ రకంగా ఇది షష్టం బ్రాహ్మణం, ఛఠా బ్రాహ్మణం ఇక్కడ సమాప్తం అవుతుంది. నెక్స్ట్ 7వ బ్రాహ్మణం ఉంది, అది ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక సందేహం చెప్తుంది కాబట్టి మనకి దీంతో బట్టి కూడా గాలికి అడిగిన ప్రశ్న బట్టి మొత్తం బ్రహ్మాండం అంతా కూడా అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క లోకాంతాలు కూడా అంతటా బ్రహ్మలో ఓతప్రోతమై ఉన్నాయి, ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాయి. ఓతప్రోతం కాబట్టి అంతటా ఈ సృష్టిని బ్రహ్మాండ లోకాంతాలను సృష్టించి అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా కనిపించింది. అంతకంటే ముందు కాబట్టి ఇవన్నీ మనకు ఈ లోకాంతంలో ఉండే భోగాలను మనము దాటుకోవాలి అంటే వీటన్నిటిని మనం ఇది చేయాలంటే మనలో ఆత్మ సాక్షాత్తం చేసుకున్నప్పుడు మనలో ఉండే భోగాల పట్ల అంటే ఈ 3 ఏషణల పట్ల విరక్తి కలుగుతుంది, అంటే వైరాగ్యం కలిగి అప్పుడు మనం పరమాత్మత్వాన్ని పొందగలుగుతాం, ఆనందాన్ని బుద్ధిని పొందగలుగుతాం. కాబట్టి ఈ 3 ఏషణలు తిరిగినప్పుడే మనలో వైరాగ్యం కారణంగా పరమాత్మకు అంకితమై పరమాత్మ సాక్షాత్కం చేసుకోవచ్చు. అంటే అన్ని వదిలేసి బాల్యత్వాన్ని పాండిత్యాన్ని వదిలి బాల్యవత్ మనము సమస్యలు రాగలుగుతాం. తర్వాత మునిత్వాన్ని పొంది తర్వాత మౌనంగా ఉండు సాధనను పెంచుకుంటూ మనము ఆ బ్రహ్మతత్వాన్ని పొంది తర్వాత బ్రహ్మలోకంలో ఓతప్రోతం అవుతాం అని చెప్పి మనం ఈ రకంగా 5వ బ్రాహ్మణంలో కూడా మనం చెప్పుకుంటాం. దీన్ని బట్టి అర్థమైంది మనకు అంతా కూడా పరమాత్మ యొక్క స్థితి మనకు వ్యాపించి ఉంది. అంటే పరమాత్మ ఓతప్రోతం చూడ అదే విషయాన్ని మనకు రకరకాల ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అనుభవ జ్ఞాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మనలో భావన ఉండాలి, తెలుసుకునే భావన ఉంటేనే నువ్వు చేసే ప్రత్యేక క్రియాకలాపంలో ఆత్మను దర్శించుకోవచ్చు. ఆత్మ నా వెంటే ఉండను, నేను చేసే ప్రతి క్రియాకలాపంలో ఉన్నానే భావనతో ఓతప్రోతం ఉన్నట్లయితే నువ్వు ఆ భావనతో ఓతప్రోతమై ఉండాలన్నమాట. అలాంటి పూర్తిగా అంకిత భావంతో యుక్తం కావాలి. అట చేసిన కూర్చున్న ఏం చేసినా నీకు అదే కనిపించాలన్నమాట. కొన్ని విషయాల్లో ఒకరికి ఉంటుందన్నమాట. అదే పనిలో డబ్బు పిచ్చి ఉంటుంది, ఏదైనా ప్రేమ పిచ్చి ఉంటుంది, ఇంకేదైనా లోకేషణమైన పిచ్చి ఉంటుంది అన్నమాట. ఒకరికి ఒక పిచ్చి ఉంటుంది, ఆ వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనం ఎలా మారుతుంది? అది ఏదైనా కావచ్చు. మనం నిందార్థంలో స్థుతియార్థం చేసుకున్న ఒక వ్యసనీ వ్యక్తికి ఏదైనా తినడంలో తాగడంలో ఉంటుందో అదే ఉంటుంది, ఆయనకి అదే కనిపిస్తుంది, ఏం కనిపించాలన్నమాట. అట్లాగా ఒక వ్యసనం పిచ్చి కలగాలన్నమాట. ఇంకా రెండోది ఏంటో ఏది కనిపించకూడదు. అలాంటి స్థితి మనకు ఉత్పన్నమైనప్పుడు, వ్యసనం ఉత్పన్నమైనప్పుడు మనము ఆ పరమాత్మను దర్శించుకోవాలి. అంటే అక్కడ అంధకారంలో ఉంటుంది, ఇక్కడ అలా కాదు. ఇక్కడ జ్ఞానంతో ప్రకాశంతో యుక్తం ఉంటుంది. వ్యసనం అంటే ఇక్కడ అలాంటి నిరంతరంగా కోరిక మనకు అలా ఉండాలి. వేరు చేస్తే ఎలా ఉంటుందని నేను ఒక దృష్టాంతం చెప్పి నేను ఇది ముగిస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి నీళ్ళలో ఎదుగుతూ ఉన్నాడు, నీళ్ళు లోపల మునిగేసామాట, లోపల ఉన్నాడు. ఆ నీళ్ళలో ఉండే వ్యక్తిని ఎదుగుతూ ఉన్న వ్యక్తిని ఒక వ్యక్తి వచ్చి పూర్తి లోపలికి ముంచేసాడన్నమాట. ఏంటండి? నీళ్లు పట్టుకలా ముంచేసాడన్నమాట. ముంచిన తర్వాత ఏమనిపిస్తుందని మీకు అక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు పైకి రావాలనే ఆలోచన, ప్రాణం పోతుంటుంది. అక్కడ నీకు ఏమి కనిపించదన్నమాట. అక్కడ ఏది అనిపించింది, ఎప్పుడెప్పుడు పైకి రావాలని అనిపిస్తుందన్నమాట. అంటే రెండో ధ్యాస అంటే ఏది ఉండేవాడు, ఏం చెప్పినా అక్కడ ఏమి కనిపించామాట. అంటే ఆ రకంగా అతను ఆ తపన ఏ రకంగా ఉంటుందో ప్రాణం పోతున్నట్టుగా, అంటే రెండోగా ఏం కనిపించామాట. అక్కడ ఏం చెప్పినా కూడా అలాంటి స్థితి మనకు ఎప్పుడైతే జిజ్ఞాస ఉత్పన్నం అవుతుందో అప్పుడు మనకు ఆ పరమాత్మను దర్శించుకోగలుగుతాం. ఏది కనిపించకూడదు. అంటే మధ్యలో నీకు ఎన్ని రకాల ఐశ్వర్యం కలిగించినా కూడా ప్రలోభనే కలగకూడదు. అంటే పరమాత్మ తప్పితే ఇంకేది మూఢతత్వం అంటే ఏది ఉండకూడదు. అలాంటి భావంతో మనం యుక్తం కావాలి. అస్తు. కాబట్టి మనం ఆ రకమైనటువంటి పూర్ణ జిజ్ఞాసపూర్వకంగా ఉన్నట్లయితే మనకు ఏ విధంగా ఆ నీళ్ళలో మునిగినటువంటి వ్యక్తి అలాగా గట్టిగా కాసేపు పట్టుకున్నప్పుడు మనకి ఏ విధంగా ప్రాణం పోతుంటుందో, రెండో ధ్యాస అంటే ఏది కనిపించదో అది ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఒకటే ధ్యాస ఎప్పుడెప్పుడు పైకి రావాలన్నా అలాంటి ధ్యాసతో ఓతప్రోతం కావాలన్నమాట. ఎప్పుడెప్పుడు ఆ పరమాత్మ పొందగలుగుతానే జిజ్ఞాస ఉత్పన్నమైనప్పుడు మనం ఈ జన్మలోనే మనము
దానికి కాలం అంటూ కూడా లేదండి. ఓ ఈ వృద్ధావస్థ నేను పొందగలుగుతానా? ప్రౌఢావస్థ ఉంది నాకు బాధ్యతలు దాంట్లో ఏ సమయం దేనిది అన్నమాట. దానికి ఇది అదే సమయం అంటూ లేదన్నమాట. ఈ కాలం, ఈ సమయం. నా కాల నియమమో వామదేవవత్. కాబట్టి ఎప్పుడు రాజు రంకు అయిపోతే తెలీదు, రంకు రాజు అయిపోతే చెప్పలేమట. అంటే ఎవరు ఋషి అయిపోతే తెలీదు, ఇప్పుడు సామాన్య వ్యక్తి కూడా బాగా డబ్బున్న వ్యక్తి కూడా ఏమైనా నిర్ధనుడు కావచ్చు, నిర్ధనుడు కూడా డబ్బున్న వ్యక్తి కావచ్చు. అలాగే అనేక రకాల పాండితుడు వ్యసనాల్లో భోగాలు ఉండి అజ్ఞాని కావచ్చు, లేదంటే అజ్ఞాని కూడా ఒకసారి మంచి విద్వాంసుడు కావచ్చు అంట. అంటే ఎప్పుడు ఎలా దిశ మారుతుందో చెప్పలేమట. కాబట్టి మనలో ఒక జిజ్ఞాస ఉన్నతమైనటువంటి మార్గంలో వెళ్ళాలి, శ్రేష్టమైన మార్గంలో వెళ్ళాలి. తపన, కోరిక, జిజ్ఞాస ఉత్పన్నమైనట్లయితే అది దానికి కాలం అంటూ సమయం అంటూ ఏది లేదు. ఎవరైనా కూడా పొందవచ్చు. ఆత్మకి ఎప్పుడు జడావస్థ, వృద్ధావస్థ అంటూ ఉండదు. ఎప్పుడు మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉండదు. బాల్యవత్తు ఉండదు, బాలక. అందుకే చాలా మంది వృద్ధులు కూడా ఒక ఉత్సాహం ఉంటుందట. ఇది చూడండి, 17 వల్ల ఒక చాలా మంది నేను 70 నుంచి 17 ఒక కుర్రవాడిలో పనిచేస్తుండే, ఉత్సాహంగా పనిచేస్తుండే, ఉత్సాహంతో పనిచేయాలన్నమాట. ఒక యువకుడు ఏ విధంగా ఉత్సాహంగా ఉంటాడో అలాగే మన మనసు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చైతన్యం కావాలన్నమాట. మనలో ఆలోచన ఆ శరీరంలో వికారం ఉత్పన్నం అవుతుంది, కానీ మనలో ఆలోచనలో ఎటువంటి వికారం ఉత్పన్నం కాదు. ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనసు నిత్యమైనది, శుద్ధమైనది, చైతన్యవంతమైనది చైతన్యవంతమైనది. దాంట్లో ఎప్పుడు కూడా ఎటువంటి వికారం ఉత్పన్నం కాదు. కాబట్టి మనలో మనమే ఆలోచిస్తాం, మనమే విచారిస్తాం, అన్ని మనలో ఉన్నాయి. కాబట్టి మనం ఏది సంకల్పం చేస్తుంటే అది సిద్ధిస్తుంది. కాబట్టి మనం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఆ పరమాత్మని ధ్యానం చేసినట్లయితే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పొందగలుగుతాము. అది ఈ జన్మలో సాధ్యమవుతుంది. దానికోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనీసం అంటే మన కొండ ఎక్కాలనుకున్నప్పుడు ఏదైనా మనం ఒక సీమ వరకనే వెళ్ళగలుగుతాము. మన యొక్క లక్ష్యమే లేకపోతేనా మనం ఎక్కడూ వెళ్ళలేము అనమాట. అంటే ఆ ప్రయత్నం చేయాలి అనేది మనకి విషయాలు చాలా స్పష్టంగా భిన్న భిన్న ఋషుల యొక్క అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేసుకుంటూ వస్తున్నాము. అస్తు ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ అంశాన్ని రేపు చూద్దాం. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. థ్యాంక్ యూ మహోదయ. చాలా బాగుంది మహోదయ.